రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్నటువంటి ఈ మొత్తం అధ్యాయాన్ని మనం ధ్యానిస్తాం. అయితే ఈ అధ్యాయం 3 భాగాలు లేదా 3 అంశాలు వ్రాయబడ్డాయి. ఇందులో మొదటి అంశం ఏంటంటే మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు క్రైస్తవుడు ప్రభుత్వం పట్ల ఎలా వ్యవహరించాలి, అధికారుల విషయంలో ఎలా వ్యవహరించాలి. ఇక 8వ వచనం నుంచి 10వ వచనం వరకు క్రైస్తవుడు సమాజానికి ఎలా విధేయత చూపించాలి. ఇక 11 నుంచి 14 వరకు క్రైస్తవుడు దేవునికి ఎలా విధేయత చూపించాలి. ఈ 3 విషయాలు వ్రాయబడ్డాయి. మొదటి నుంచి 7 వరకు ప్రభుత్వానికి, అధికారులకి, చట్టానికి ఎలా విధేయత చూపించాలి క్రైస్తవుడు. 8 నుంచి 10 వరకు సమాజానికి ఎలా విధేయత చూపించాలి. 11 నుంచి 14 వరకు దేవునికి ఎలా విధేయత చూపించాలి. ఈ 3 విషయాలు చాలా సింపుల్ ఈ అధ్యాయంలో. రీసెంట్గా సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు మరణించగానే ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని అర్థం చేయించడానికి చెప్తున్నాను. ఇది చెప్పకపోతే ఇది అర్థం కాదు. అసలు ఇది చెప్పకపోతే ఇది అర్థమే కాదు, ఈ వచనం అర్థం కాదు. అయితే ఆయన ఎందుకు మరణించాడు అంటే ప్రమాదవశాత్తు రోడ్ యాక్సిడెంట్, సెల్ఫ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఏదో వచ్చి కొట్టలేదు ఆయనే స్కిడ్ అయి కింద పడిపోయి బండి మీద పడి చనిపోయాడు. ఇది జరిగింది. ఇది ఈ సోషల్ మీడియాలో మాట్లాడారే హత్య అన్నారు కదా, వాళ్ళందరికీ తెలుసు. ఓకే, ఫస్ట్ 2 hours 3 hours లేదా 4 hours మర్డర్ ఏమో అనుకున్నారు. కానీ స్పాట్లోకి వెళ్ళిన చాలామందికి మర్డర్ కాదు అని తెలుసు. ఏమో ఇంకొక కుట్ర కోణం, కాన్స్పిరసీ ఉందేమో అని అనుకున్నారు. ఒక 5 hours. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అనుమానం వచ్చినప్పుడు ఇదేమో అని అనుకోవడంలో తప్పు లేదు. అయితే అది కాదు, ఇది యాక్సిడెంట్ అని తెలిసింది 5 hours తర్వాత. తెలిసినప్పుడు ఏం చేయాలి? సరే ఇలా జరిగిందా అని దాన్ని అంతతో వదిలిపెట్టేసి మిగతా కార్యక్రమాలు చేయాలి. ఓకే, కానీ ఏం చేశారు అంటే ఈ పాస్టర్లుగా పిలువబడుతున్న బ్రోకర్లందరూ కలిసి ఏం చేశారు అంటే దీన్ని వాడుకొని, ఈ మరణాన్ని వాడుకొని మనం ఏం చేద్దామంటే భవిష్యత్తులో క్రైస్తవుల మీద ఎవరైనా దాడి చేయడానికి భయపడేటట్టుగా ఒక ఉద్యమం చేద్దాం అనుకున్నారు. ఇక్కడ దాడి జరగలే, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, ఇక్కడ స్టేట్లోనూ అటు సెంట్రల్లోనూ ఉన్నటువంటి ప్రభుత్వం క్రైస్తవులకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి భవిష్యత్తులో మన మీదికి ప్రమాదం వస్తుందేమో అని ఎవడికి వాడు భావించి, ఎందుకంటే అన్ని తమాషలు చేస్తున్నారు కదా, దాడులు జరుగుతాయి కదా, కాబట్టి అలా భావించి దీన్ని వాడుకొని, ఈ మరణాన్ని వాడుకొని ఆయన పరువు ఏమవుతుంది, ఆయన కుటుంబం పరువు ఏమవుతుంది, ఆయన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, మనకు వద్దదంతా. నెమలి కంట్లో నీళ్లు గారితే వేటగాడికి ముద్ద అని ఒక సామెత ఉంది. వాడు బాణం ఎక్కువ పెట్టాడు, అయితే అది ఏడుస్తుంది. అర్రే ఏడుస్తుంది పాపం అని బాణాన్ని వెనక్కి తీసుకుంటాడా? నెమలి కంట్లో నీళ్లు గారితే వేటగాడికి ముద్ద లేదు. ఎద్దు పుండు కాకి ముద్ద. ఎద్దుకు పుండు ఉంది, కాకి ఏం చేస్తుంది? మాటికి పొడుస్తుంటుంది. అరే దానికి నొప్పి ఉంది కదా, అది బాధపడుతుంది. కాకి ఏంటి? అలాంటి కాకులన్నీ కలిసి ఆయన పరువుని ఏమవుతుంది అని ఆలోచించకుండా, ఆయన కుటుంబ భవిష్యత్తు ఏమవుతుంది, ఆయన మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ 50 కోట్లు అంట, 50 crores, 50 కోట్ల ఇన్సూరెన్స్ ఏమైపోతుందనే కనీస ఇంగితం లేకుండా, నాదొక ఛానల్లో వ్యూవర్స్ పెరుగుతారు కదా అనేటువంటి కకృతి, మనకు డబ్బు వస్తుంది కదా డొనేషన్లు, మేము పోరాటం చేస్తున్నామంటే ఈ గొర్రెలు ఉంటాయి కదా, పంపించేస్తాయి కదా, పొలవమని పంపించేస్తుంటాయి.
అలా మొత్తానికి డబ్బు కకృతిపడి, పాపులారిటీ కకృతిపడి, ఛానల్ గ్రోత్ కోసం కకృతిపడి, వీటన్నిటికి మించి ఇలాంటిది మా మీద జరగకుండా ఉండాలంటే ఇప్పుడే మనం గట్టిగా పట్టుకోవాలి. దీన్ని ఒక సిగ్నల్ పంపించాలి. ఎవరికి? అధికారులకు. ఏమైనా సిగ్నల్ పంపించాలి? మా జోలికి వస్తే ఇలాగే ఉంటుందని సిగ్నల్ పంపించాలి అని ఆ అమాయకమైన శవాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద నాటకం ఆడారు. ఆ నాటకంలో క్రైస్తవ పరువు అంతా కలిసింది, గంగలో కలిసిపోయింది. ఆ నాటకంలో క్రైస్తవం పరువు అంతా, విశ్వసనీయత అంతా గంగలో కలిసింది. ఇది జరిగింది. ఓకే, నేను అడిగాను కొంతమందిని, అందులో కొంతమంది కాల్ చేశాను నేను. జరిగింది ఇది కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, చూడు, భవిష్యత్తులో మనకి ఒక ప్రమాదం జరగకుండా ఉన్నారంటే ఇప్పుడే మనం ఒక సంకేతం పంపించాలి. నేను అడిగాను, సరే మంచిది, సంకేతం పంపిస్తే మంచిది, దూరదృష్టి అది. కాకపోతే ఈ సంకేతం పంపించే క్రమంలో క్రైస్తవ విశ్వసనీయత ఏంటి అని అడిగాను. సంకేతం పంపిద్దాం, కాకపోతే క్రైస్తవ విశ్వసనీయత ఒకటి ఉంటుంది కదా, అది ఏంటి, ఏమవుతుంది అని అడిగాను. అలా చేయొచ్చా మనం? ఇకపోతే నేను అడిగాను, మనకు భద్రత లేదు క్రైస్తవులకి అన్నారు. నేను అడిగాను, మనకు భద్రత ఇవ్వాల్సింది ప్రభుత్వమా దేవుడా అని అడిగాను. ఎవరు వాళ్ళ భద్రత? ఒకవేళ ప్రారంభ క్రైస్తవులు కూడా భద్రత గురించి ఆలోచించి ఉంటే ఇంత దూరం క్రైస్తవం వచ్చేదా అని అడిగాను. ప్రారంభ క్రైస్తవులకి ఏ హక్కులు ఉన్నాయి, ఏ చట్టాలు ఉన్నాయి? ఇప్పుడైనా ఓటు హక్కు ఉంది మనకి. ప్రారంభ క్రైస్తవులకి ఏ హక్కు ఉంది? నిన్ను బట్టి దినమెల్లా వధించబడిన వారము, వధకు సిద్ధమైన వారము. నిన్ను బట్టి వధించబడిన వారము, వధించబడిన వాళ్ళు వధకు సిద్ధమైన వాళ్ళు. వధ అయితే కంపల్సరీ. అప్పుడు చట్టాల గురించి మాట్లాడలేదే, అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదే, ధర్నాలు రాస్తారోకోలు లేవే. ఎన్ని ధర్నాలు చేశారంటే నాకు సిగ్గు అనిపించింది. ఒరే, ఏ విధమైన మనుషులురా మీరని. బలిపశువులయ్యారు సామాన్యమైన క్రైస్తవులు. మొన్న విజయవాడ వెళ్ళాను, ఏదో పని మీద వెళ్ళి ఒక ఆటో ఎక్కాను. వేరే దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కగానే గుర్తుపెట్టాడు ఆయన. గుర్తుపట్టి, సార్ మీరేంటి సార్ ఒక్కరే వస్తున్నారు అని అడిగాడు. ఒక్కరినే వస్తే అన్నా. మొన్న పొట్టను పెట్టుకున్నారు సార్. ఎవరి పొట్ట? ఆ పొట్టలో పోయింది ఎవరు అని అడిగాను. మొన్న ఒక ఆయన్ని రాజమండ్రి దగ్గర పొట్టను పెట్టుకున్నారంట. ఎవరి పొట్ట అని అడిగాను. ఎవరిదో ఒక పొట్ట ఉంటుంది కదా, తెలియదు సార్. ఆ పొట్ట తెలియనప్పుడు నన్ను ఎందుకు పెట్టుకుంటారు పొట్టలో? ఇంతకాలం అయిన తర్వాత ఏ పొట్టో తెలియాలి కదా. అంటే ఎవరు చేశారో తెలియదు, ఎందుకు చేశారో తెలియదు, అసలు చేశారో లేదో తెలియదు. నమ్మేశాం, ఓన్ చేసుకున్నాం. నాకు ఫోన్ చేశారు చాలామంది. ఫోన్ చేసినప్పుడు నేను ఒకటే మాట అడిగాను, ఆయన చనిపోక ముందు మీకేమైనా తెలుసా ఆయన అడిగాను. లేదు సార్. మరి ఎప్పుడు తెలుసు అంటే, ఇప్పుడే సార్ న్యూస్లో వస్తుంది కదా, ఇప్పటి నుంచి చూస్తున్నావు సార్ అని అన్నారు. అంటే చనిపోకముందు తెలియదు ఆయన గురించి. నేను అన్నాను, ఒరే స్వామి, ఆయన నా ఫ్రెండ్ రా నాయన, మేము మాట్లాడుకుంటాము, ఆయనది కడిపే నాది కడిపేరా స్వామి, నాకు ఎక్కువ తెలుసా మీకు ఎక్కువ తెలుసా? లేదు సార్, మీరు అమ్ముడు పోయారంట కదా. సర్లే, అమ్ముడు పోయాను. ఎవరికి అమ్ముడు పోయానో చెప్పండి రా, ఎంతకు అమ్ముడు పోయానో చెప్పండి, అదైనా చెప్పండి, ఇదైనా చెప్పండి, అదైనా చెప్పండి. సార్ మీకు కారు గిఫ్ట్ ఇచ్చారంట కదా సార్. అంటే నా కారు ఎప్పటి నుంచి ఉందో తెలీదు, నేను ఎక్కడ కొన్నానో తెలీదు. ఆ వాగుతూ ఉంటే ఈ అభినయ దర్శన వ్యక్తిని అడిగాను, ఒరే నా కారు నంబర్ చెప్పి, నా కారు రిజిస్ట్రేషన్ ఎక్కడైందో చెప్పి, అది ఎవరి పేరు మీద ఉందో ఎప్పుడు తీసుకున్నానో చెబితే ఆ కారు పట్టుకుని వెళ్ళిపోరా అని చెప్పాను. ఇంతకు మించి ఎవడైనా ఆపరేస్తాడు? కారు నంబర్ చెప్పి, అది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది, ఎవరి పేరు మీద ఉంది, నేను ఎంత కొన్నాను దాన్ని, ఈ 5 క్వశ్చన్లు అడిగాను. జస్ట్ 5 క్వశ్చన్స్, బేసిక్ కదా ఇవి చెప్పి ఆ కారు తీసుకుని వెళ్ళరా అని చెప్పారు. ఎప్పటి నుంచి ఉంది నాకు? అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, క్రైస్తవ్యం అంతా ఒక్కటిగా అయ్యి ప్రభుత్వాన్ని తప్పుపట్టేటువంటి, ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఓకే, నేను రాజకీయానికి దూరం. నాకు ఏ రాజకీయ పార్టీ నచ్చదు, ఏ రాజకీయ నాయకుడు నచ్చడు. నాకు ఒక్క ఓటు ఉంది. నాకు ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళకి వేసి వస్తాను తప్ప, వితౌట్ డబ్బు తీసుకోకుండా.
వాళ్ళకు వేసి వస్తాను తప్ప నాకు రాజకీయ పార్టీల మీద ఎలాంటి ముచ్చటా లేదు. ఎవరు వచ్చినా ఎవరి పైన నాకు సంబంధం లేదు, నా బతుకు నాది. ఓకే. అయితే క్రైస్తవుడు ప్రభుత్వానికి ఎలా విధేయత చూపించాలి అని వ్రాయబడింది రోమిలు రాసిన పత్రికలో. ఎందుకు వ్రాయబడిందంటే రోమన్ గవర్నమెంట్ అన్నది క్రైస్తవులని స్కేప్ గోడ్స్ను చేసింది, బలి పశువులు చేసింది. ప్రతి దానికి క్రైస్తవుల వైపు వేలెత్తి చూపెడితే క్రైస్తవుల్ని అత్యంత కిరాతకంగా చంపేవాళ్ళు రోమన్ సోల్జర్స్. విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఎందుకు పడ్డాయంటే క్రైస్తవులు ఉన్నారు అందుకే పడ్డాయి, చంపండి. వరదలు వచ్చాయి, క్రైస్తవులు చంపండి. రోమ్ నగరం తగలబడింది, క్రైస్తవులు చంపండి. ప్రతి దానికి క్రైస్తవులనే కారణం చేసి బలి పశువులు చేసి ఊచకోత కోసారు. అలాంటప్పుడు క్రైస్తవులంతా ఒక్కటై ధర్నాలు చేయాలి, రాస్తారోకోలు చేయాలి, విప్లవం తీసుకొని రావాలి, వ్యతిరేక భావజాలాన్ని స్ప్రెడ్ చేయాలి. అందుకు రాస్తున్నాడు ఈ 13వ అధ్యాయాన్ని. అందుకు రాస్తున్నాడు 13వ అధ్యాయాన్ని. క్రైస్తవుడు ప్రభుత్వం పట్ల ఎలా వ్యవహరించాలి, ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి కాదు రాస్తున్నదే. ప్రభుత్వం క్రైస్తవుల పట్ల ఎలా ఉండాలి కాదు రాస్తూ ఉన్నదే. క్రైస్తవుడు ప్రభుత్వానికి ఎలా లోబడాలి, ఏ ప్రభుత్వానికి? ఇదే రోమ్ సామ్రాజ్యం గురించి ఇనుముతో పోల్చాడు దానియేలు. బంగారు, ఇత్తడి, ఇనుము. బంగారు, ఇత్తడి, ఈ ఏంటి వెండి. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము. ఈ ఇనుము అన్నింటికంటే బలమైనటువంటి లోహం, అన్నింటినీ పొడి చేసేటువంటి లోహం. ఆ ఇనుముతో రోమును పోలిస్తే ఆ రోముకి ఎలా విధేయత చూపించాలని వ్రాస్తున్నాడు. వాళ్ళు మంచోళ్ళు అయితే కాదు, పరమ కిరాతకులైనా సరే వాళ్ళకు ఎలా విధేయత చూపించాలి అని రాస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సెంట్రల్లో ఒక రాజకీయ పార్టీ ఉంది కదా, ఆ పార్టీ అంటే బహుశా మీకు కూడా నచ్చదు. ఎప్పుడెప్పుడు ఓడిపోతుంది అనుకుంటారు కదా. నేను అసలు అనుకోను, ఉంటేనే మంచిది అనుకుంటాను. ఎందుకంటే మనం ఓట్లు వేస్తే గెలవలే, దేవుడు అధికారం ఇస్తే గెలిచింది. మనం ఓట్లు వేస్తే గెలవలే, అది దేవుడు అధికారం ఇస్తే గెలిచింది. అదేనా ప్రపంచంలో ఉన్న అధికారాలన్నీనా? ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారం దేవుడిస్తేనే వచ్చింది. అధికారం ఆయన తీస్తే పోతుంది, ఆయన ఇస్తే వస్తుంది. దానియేలు పడుకున్నాడు, నా తర్వాత ఎవరు అని కల వచ్చింది. కలలో బ్రహ్మాండమైన ప్రతిమ అనిపించింది. బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, ఆ తర్వాత ఒక రాయి, ఆ ఇనుము స్థానంలో కొంచెం మట్టి, కొంచెం ఇనుము. ఏంటిది? ప్రపంచాన్ని పరిపాలించబోయే సామ్రాజ్యాలు. ఎవరికి ఎప్పుడు అధికారం వస్తుంది, ఎంతవరకు అధికారం ఉంటుంది, ఆ అధికారం ఎలాంటిది ముందే చెప్పేశాడు. ప్రభువా రోమ్ ప్రభుత్వం పోవాలని ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే దానికి ఒక పీరియడ్ ఉంది, దానికి ఒక టైం ఉంది. అది ఎప్పుడో నిర్ణయించాడు ఆయన. ఇప్పుడు ప్రార్థన చేస్తే పోతుంది. ఎప్పుడో నిర్ణయించాడు ఆ ప్రభుత్వాన్ని, ఇప్పుడు ప్రార్థన చేస్తే పోతుంది. దానికి ఒక సమయం నిర్ణయించాడు, అంతవరకు ఉంటుంది అది. దేవుడు ప్రభుత్వాల్ని నిర్ణయించేవాడు, అధికారాన్ని ఇచ్చేవాడు. పరమ కిరాతకులకి అధికారం ఇచ్చింది ఆయనే, మంచి వాళ్ళకి అధికారం ఇచ్చింది ఆయనే. అందుకని దానియేలు గ్రంథంలో ఆ నీళ్ళలో నుంచి, సముద్రం నుంచి క్రూరమైనటువంటి మృగాలు భూమి మీదకి రావడం చూస్తాడు. క్రూరమైనటువంటి మృగాలు, వాటిని ఎలుగుబంటితో పోలుస్తాడు, సింహంతో పోలుస్తాడు. ఇవన్నీ క్రూర మృగాలు అంటే అర్థం ఏంటి? చిరుతుపులు ఏం చేస్తుంది? రక్తం తాగుతుంది అది. సింహం అంటే చీల్చి చెండాడుతుంది, ఎలుగుబంటి అంటే చంపేస్తుంది మనిషిని. ఆ మృగాలతో పోల్చాడు ఆ రాజ్యాలని. మరి మృగాల్లాంటి వాళ్ళకి రాజ్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఆ రాజ్యంలో ఉన్నవాళ్ళు కూడా మృగాలే. మృగాలను పరిపాలించాల్సింది మృగాలే కదా. కాబట్టి మృగాల్లాంటి రాజ్యాలను ఇచ్చింది ఆయనే, నిలబెట్టింది ఆయనే. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకు లోబడాలన్నా వ్యతిరేకించాలన్నా? మనం ధర్నాలు చేస్తే ప్రభుత్వాలు మారవు, మనం వ్యతిరేకత చూపెడితే ప్రభుత్వాలు మారవు. ఆయన మార్చాలంటే మారుస్తాడు. రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పును. రాజు ఎలాంటోడైనా
మనకు ప్రొటెక్షన్ కావాలంటే దేవుడు తిప్పాలి ఆయన హృదయాన్ని, అంతే తప్ప మనం ఈయన మీద ధర్నా చేయకూడదు, ఈయన మీద వ్యతిరేకత చూపించకూడదు. బయట వాళ్ళు చేయొచ్చు, మనం ప్రభుత్వం మీద అధికారం మీద తిరుగుబాటు చేయకూడదు అనే దానికి ఈ 13వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇంతవరకు నేనేం చెప్పాను? ప్రవీణ్ పగడాల విషయంలో నా అక్కసు తీర్చుకున్నాను, అంతే కదా? అంతేనా? నా పాత కక్షని తెలుసుకున్నాను, అంతే కదా? అంతేనా? ఇంతవరకు ఈ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఇప్పుడు ఇది చెప్తే కానీ అర్థం కాదు మీకు. మొదటి వచనం చూడండి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రతివాడు పై అధికారులకి లోబడి ఉండాలి. ఎందుకు లోబడాలండి? సమాధానం, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. రోమ్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ రోమ్ క్రూరత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎవరైతే మా కొద్ది ప్రభుత్వం అనుకుంటున్నామో ఒక ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వం ఎల్కేజీ స్టాండర్డ్. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని చూసి మనం ఈ ప్రభుత్వం వద్దు మాకు క్రైస్తవులను హింసిస్తుంది అనుకుంటున్నాం కదా, ఇది ఎల్కేజీ స్టాండర్డ్ రోమ్తో పోల్చుకుంటే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? రోమ్ వాళ్ళు క్రైస్తవులను పట్టుకొచ్చి ఒక స్తంభానికి కట్టి తైలం పోసి నిప్పంటించేవాళ్ళు. అలా వాళ్ళు మండుతుంటే, బ్రతికుండగా మండుతుంటే ఆ వెలుతురులో పార్టీలు చేసుకునేవాళ్ళు. ఒకటి కాలిపోగానే ఇంకొకరిని ఎక్కిస్తారు అక్కడ. ఆ వెలుతురులో పార్టీ చేసుకునే వాళ్ళు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏమైనా అలా చేస్తున్నాయా? చెప్పండి. ఒకళ్ళు చంపినా సరే మూడో కంటికి కనపడకుండా పుచ్చుకొని లేపేస్తున్నారు. ఇలా కాల్చట్లేదే. యాంఫీ థియేటర్స్ ఉంటాయి రోమ్లో, స్టేడియంస్ ఉంటాయి. ఆ స్టేడియంలోకి క్రైస్తవులను వదిలిపెట్టి 3 రోజులుగా భోజనం లేకుండా పస్తు ఉన్నటువంటి క్రూరమృగాలు వదిలిపెట్టేవాళ్ళు. అవి ఒక్కొక్కరిని తరిమి చీల్చి చెండాడుతూ ఉంటే కేకలేసేవాళ్ళు, బెట్టింగ్ పెట్టుకునేవాళ్ళు ఎవడు ఇప్పుడు తెస్తాడని. జరుగుతున్నాయి ఇప్పుడు. మనల్ని ఏమైనా చంపుతున్నారా? లేదు. ఒకవేళ మన మీద దాడి జరిగినా, ఒకరిద్దరి మీద దాడి జరిగినా ఇమ్మీడియట్గా ప్రతిపక్షం వస్తుంది. మన మీద ప్రేమ లేకపోయినా ఓట్ల కోసం వస్తుంది. ప్రతిపక్షం కోసమైనా వాళ్ళు మాంతారు. ప్రతిపక్షం లేకపోయినా సరే ఇంటర్నేషనల్ మీడియాలో దీన్ని చూపించి ముఖం మీద ఉమ్ముతారైనా ఆగుతారు. ఇన్ని హక్కులు ఉన్నాయి మనకి ఇక్కడ. రోమ్ దురాగతాలతో పోల్చుకుంటే ఇప్పుడు మనం ఏ ప్రభుత్వాన్ని అయితే చూసి ఇది చెడ్డది అనుకుంటున్నామో ఎల్కేజీ కూడా పనికిరాదు. ఇది ఎల్కేజీ కూడా కాదు. ఇది అలాంటి ప్రభుత్వానికి లోబడండి అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు క్రైస్తవుల్ని. ఇప్పుడు మనోళ్ళు ఏం చేశారు? క్రైస్తవుల పక్షాన అసెంబ్లీలో మాట్లాడే ఒకడు కావాలంట. ఎవరు కావాలంట? క్రైస్తవుల పక్షాన ఎవరు మాట్లాడాలంట? అసెంబ్లీలో మాట్లాడేవాడు కావాలంట. ఒక్కడు సరిపోతాడా? చెప్పు. ఒక్కడు సరిపోతాడా? ఒక్కడు మాట్లాడితే ఏమన్నా జరుగుతుందా? జరగదా? కనీసం ఒక 150 మంది ఉంటే బాగుంటుంది, అంతే కదా? కనీసం ఒక 150 మంది ఉంటే బాగుంటుంది. ఒక్కడేం చేస్తాడు అక్కడికి వెళ్ళి? నీకు దేవుడు సువార్త ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, నీ పని అనేది నువ్వు చేసుకో. నీ కోసం చట్టాలను మార్చే పని ఆయన తీసుకుంటాడు. ఈ చట్టసభలో కూర్చున్న వాళ్ళంతా ఆయన చేతిలో ఉన్నారు. ఎప్పుడు ఏ శాసనం బయటకు రావాలో ఆయన చేతిలో ఉంది. ఆయనకు ప్రార్థన చేయి, వాళ్ళ మీద పడి ఏడవద్దు. రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు. నువ్వు నమ్మాల్సింది ఎవరిని? దేవుణ్ణి కదా. దేవుడి తెలియకుండా నీ మీద ఏ ప్రమాదం వస్తుంది? వస్తే భరించు. ఈరోజు క్రైస్తవుడు రాజకీయంలోకి రావాలని నినాదం నడిచింది ప్రవీణ్ గారు మరణించినప్పటి నుంచి. అంతకుముందు ఎందుకు రాలేదు ఆ నినాదం? ఒకవేళ క్రైస్తవుడు రాజకీయంలోకి రావాలి అంటే అంతకు ముందు నుంచి కదా అది ప్రారంభించాలి. ఇప్పటి నుంచి ఎందుకు ప్రారంభించారు? ఈయన మరణంతో ఎందుకు ప్రారంభించారు? అంటే ఏదో స్వార్థపూరిత ఆలోచన ఉంది దాని వెనకాల. ఒక అబద్ధంతో ప్రారంభమైన ఉద్యమం ఎవరికి పనికి వస్తుంది? ఎవరికి ఉపయోగపడుతుంది? నిజం మీద కదా
ఒక ఉద్యమం స్థాపించబడాలి, కట్టబడాలి. అబద్ధంతో ప్రారంభమైంది. అందరూ జోకర్లు అయ్యారు. అవునా? జోకర్లు అయ్యారా? జోకర్లు 3 నెలలకి ఆ ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చేటప్పటికి అందరూ జోకర్లు అయ్యారు. ఇప్పుడు కిసుకు మంటంలో ఎవరో ఆ రోజు పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు, ఇదిగో ఇంత సమయానికి ఎక్కడున్నాడు, ఇంత సమయానికి ఎక్కడున్నాడు, ఎంత చెప్తే మళ్ళీ బయటకు వచ్చి సిగ్గు లేకుండా ఆయన చెప్తే మనం నమ్మాలా? ఒరే ఆయన చెప్పలేదు, అక్కడ చూపించాడు. అది ఏఐ క్రియేషన్ అంట. సరే ఆయన చెప్తే నమ్మకపోతేవి, వీడియో చూపెడితే ఏఐ క్రియేషన్ అంటే మరి ఆ ఒరిజినల్ ఏదో ఉంటుంది కదా నీ దగ్గర, అది ఇస్తే తీసుకుంటాం. అది మాకెలా తెలుసండి? పోలీసులు కదా చెప్పాలి. మరి వాళ్ళు చెప్తే అంటివి, చెప్పకపోతే వాళ్ళు చెప్పాలంటివి. ఇంతకు నీకేం కావాలి? ఫోన్పేలో డబ్బులు కావాలి, అంతేనా నీ బాధ? మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకుని రండి అన్నారు. మా దగ్గర ఎలాగుంటాయి, దాన్ని చెప్పాల్సింది మీరు అన్నారు. ఓకే, మేము చెప్పాలి కదా, ఇదిగో అని వాళ్ళు చూపించారు. అది మేము నమ్మం, అది ఇంతకేం కావాలి నీకు? నీ దగ్గర ఉంటే తీసుకుని రా అంటే ఒక ఆయన, నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, నేను ఇప్పుడే ఇచ్చేస్తే మీడియా లీక్ చేస్తే కష్టం, నేను మీడియా సమక్షంలో అక్కడ రిలీజ్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అయితే ఈరోజు నాకు డబ్బు పంపించండి, చాలా ఆధారాలు సేకరించాలి, దండయాత్రకు వెళ్తున్నాను నేను అని అన్నాడు. ఇప్పటికీ ఆ ఎవిడెన్స్లు చూపించట్లే. మరి అంత సీక్రెట్ ఏమో మనకు తెలియదు. ప్రతి ఒక్కడు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అన్నవాడే ఈ రోజుకి చూపించట్లే. ఇదంతా ఏం తెలియజేస్తుందంటే, రోమియోలు రాసిన పత్రిక 13వ అధ్యాయానికి క్వైట్ ఆపోజిట్ క్రిస్టియానిటీ. రోమియోలు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఏం చెప్పిందో దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉంది ఈరోజు క్రైస్తవ్యం అంతా. ఒక్క పాస్ అయినా మాట్లాడా ఇది తప్పు, ఇలా చేయకుండా అని మనం తప్ప, నేను తప్ప ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలే. ఎందుకు మాట్లాడింది తెలుసా? ఆ రోజు విశ్వసనీయత. దీన్ని మనమే కాదు, బయట వాళ్ళు కూడా చూస్తున్నారు. క్రైస్తవ్యంలో కొంతమంది ఇంకా నమ్మదగిన వాళ్ళు ఉన్నారని ఆ పేరు కోసం. క్రైస్తవం అంతా ఇలాగే ఉంది అనే మరక ఉండకూడదు. మనకి ఏం జరిగినా పర్లేదు, నిజం చెప్పాలి. ఆ తర్వాత కొంతమంది ఫోన్ చేసి మాట్లాడారు, మాకు యేసుప్రభు అంటే పడదు కానీ, క్రైస్తవం అంటే పడదు కానీ, ఒకవేళ భవిష్యత్తులో క్రైస్తవ్యాన్ని గౌరవించాలంటే నిన్ను బట్టి గౌరవిస్తాం. ఒకవేళ ఎవరైనా ప్రసంగం వినాలంటే నీ ప్రసంగం వింటాం. నీలాంటి ఒకడు ఉన్నాడని ఇప్పుడు మాకు తెలిసింది అని బయట నుంచి వచ్చిన సాక్ష్యాలు విన్నప్పుడు ఇది మనకు కావాల్సింది. ముందు నమ్మకత్వం కావాలి. ఆ రోజు కేకలేశారు మాకు న్యాయం కావాలని. మరి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆగండి, కొంచెం నిదానించండి, జరిగింది వేరే, మనం అపార్థం చేస్తున్నాం అని ఇద్దరు కనుక మాట్లాడుంటే, ఎవరైనా ఇద్దరు మాట్లాడుంటే ఇంత జరిగేది కాదు, ఇంత క్రైస్తవం పరువు పోయేది కాదు, ఇంత ట్రోలింగ్ వచ్చేది కాదు, ఆయన పరువు కూడా పోయేది కాదు. ఒక ఎవిడెన్స్ వచ్చిందా? కొంచెం జ్ఞానం ఉన్నోడైతే ఓకే ఇందులో కుట్ర లేదు, ఓకే చాలు సార్ చాలు అని ఎవరి పని వాళ్ళు చేసుకొని ఉంటే మర్యాదగా ఉంటుంది. మేము నమ్మం, అది ఫేకు అన్నారు. అప్పుడు ఇంకొకటి వదలాల్సి వచ్చింది. మేము నమ్మం ఇంకొకటి, మొత్తంగా పరువు అంతా రోడ్డు మీద వచ్చింది. నీదేం పోయింది? ఆయన పరువు పోయింది, ఆయన కుటుంబం పరువు పోయింది, 50 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ పోయింది, మీదేం పోయింది? చిల్లర ఏరుకున్నారు ఫోన్పే గూగుల్ పే పెట్టుకొని. నాకు ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇంత ఆ వ్యక్తిని రోడ్డు మీద ఒక బొమ్మలాగా పెట్టి ఎవడి అడుక్కు తినేది వాళ్ళు ప్రదర్శిస్తుంటే కుటుంబ సభ్యులైన ఫోన్ చేసి ఒరే ఎందుకురా మీరు అలా చేసిన అడగాలి కదా. మా నాన్న ఫోటో పెట్టి ఎవడైనా అడుక్కుంటున్నాడు అనుకో ఒప్పుకుంటానా? మా నాన్న ఫోటో పెట్టి ఎవడైనా అడుక్కుంటుంటే ఒప్పుకుంటానా? కేసేస్తా వాడి మీద. నీకేంట్రా అధికారం మా నాన్న మీద? అవునా? మా నాన్న ఫోటో పెట్టి నువ్వెందుకు అడుక్కుంటావు అని అడుగుతాను నేను. అడగకపోతే నన్ను అనుమానించాలి, ఎంతకు ఆయనకు పుట్టాడా లేదా అని. మరి నీ ఇంట్లో ఒక వ్యక్తిని ఫోటో పెట్టుకొని ఎవడి చేతనైనంత వాడు అడుగు తింటూ ఉంటే ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు? నాకు అందరి మీద కోపం వచ్చింది ఆ రోజు. ఎవరి మీద జాలి కలగల, అసహ్యం అనిపించింది. ఏంట్రా ఇలా ఉన్నారు వీళ్ళంతా అని. విశ్వాసాలు అలాగే తయారయ్యారు, పాసలు అలాగే తయారయ్యారు. మొత్తంగా ఇది క్రైస్తవ్యమా? ఇలాంటి క్రైస్తవం మాకెందుకు? జరగని దాన్ని జరిగిందని ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏంటి అని అంత
అసహ్యం పుట్టించారు బయట వ్యక్తుల్లో. అంతవరకు కొంచెం గౌరవం ఉండే, అది పూర్తిగా పోయింది ఆ రోజు. ఎందుకు ఇది? ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి, ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నవి. అధికారానికి లోబడకపోతే వాడు క్రైస్తవుడు కాడు. అది ఏ అధికారమైనా సరే, ఎంత దారుణమైన అధికారమైనా సరే, ఎంత మంచి అధికారమైనా సరే, అధికారులకు లోబడాలి. ఎందుకంటే అధికారాన్ని నియమించిన దేవుడు కాబట్టి. ఆ రోజు ఇర్మియా పత్రిక రాశాడు బబులోను చెరలో ఉన్నటువంటి యూదులకి. మీరు బబులోను క్షేమం కోసం ప్రార్థన చేయండి, బబులోను రాజు క్షేమం కోసం ప్రార్థన చేయండి, బబులోను ఇల్లు కట్టుకోండి, పొలాలు పెట్టండి, మీ కూతుర్లకి పురుషులను సంపాదించండి, పురుషులకి పిల్లలను సంపాదించండి, అక్కడే స్థిరపడండి. 70 సంవత్సరాలు నియమించాడు. ఈ 70 సంవత్సరాల మీది బబులోను దేశంగా బ్రతకండి, తిరుగుబాట్లు చేయకండి, విప్లవాలు తీసుకొని రాకండి. దేవుడు నియమించాడు, అంతవరకు దాని క్షేమం కోసం ప్రార్థన చేయండి అంటే ఇర్మియాను అపార్థం చేస్తున్నారు. వీడు బబులోను రాజుకు అమ్ముడు పోయాడు అని. అమ్ముడు పోలే, 70 సంవత్సరాలు నియమించాడు. మీరు ఎంత గెలగల కొట్టుకున్నా 70 సంవత్సరాల ముందు రిలీజ్ అవ్వరు, ఆయన నియమించాడు. అది చెప్తున్నాడు. ఎందుకు మీరు విప్లవాల పేరుతో చస్తారు అక్కడ? దాని క్షేమం కోసం ప్రార్థన చేయండి, దాని క్షేమమే మీ క్షేమం అవుతుంది అని చెప్తే అక్కడ విప్లవాలు స్టార్ట్ చేశారు. ఇరిమే మీద గొడవ స్టార్ట్ చేశారు. నువ్వు అమ్ముడు పోయావు అని. తెలిసినోడు చెప్తే వినాలి. పోనీ మీకేమైనా తెలిసి చెప్తే నేను వింటాను, మీకు సున్నా తెలియదు. ఈ అభినయ దర్శన్ అనే వ్యక్తికి ప్రవీణ్ పగడాల ఒక్కరోజు కూడా తెలియదు, ఒక్కరోజు కూడా తెలియదు ఆ వ్యక్తికి. ఒకవేళ ప్రవీణ్ పగడాలు ఉండుంటే ఈయన పైకి చూసి ఎవరన్నా అని ఉండు. ఆయన ఐడియాలజీ వేరు, ఆయన చాలా మెచ్యూర్డ్ పర్సన్. ఇలాంటి చిల్లర వ్యక్తిని చూస్తున్నాడు ఆయన. కానీ వీడు మహా విప్లవకారుడయ్యాడు. అలా ఏంటంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చింది. ఒక్కొక్కడు ప్రసంగాలు చేస్తుంటాడు, మా చర్చిలో ఇంతమంది ఉన్నారు, ఇన్ని ఓట్లు అని మాట్లాడుతున్నారు. అంటే చర్చికి వస్తున్న వాళ్ళు ఓట్లుగా చూసావా? విన్నారా? ఆ టైంలో ప్రసంగాలు విన్నారా? నా చర్చికి ఇంతమంది వస్తారు, ఇన్ని ఓట్లు ఉన్నాయి అని మాట్లాడారు. అంటే ఓట్లు అవి అంటే ఏం మాట్లాడుతున్నావు? ఈసారి క్యాంపైన్కి రండి చూసుకుందాం, ఇన్ని ఓట్లు ఉన్నాయి. అలా మారారు ఆ టైంలో పాస్టర్లంతా. ఓట్ బ్యాంక్ లాగా మారారు. నాకింద ఇన్ని ఓట్లు ఉన్నాయి అనేటట్టుగా మారారు. ఎంత దిగజారిపోయిందో క్రైస్తవం ఆ టైంలో. చాలా బాధ అనిపించింది. ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి, ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారం దేవుని వలననే నియమించబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు, అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. అధికారాన్ని ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టు? దేవుని నియమాన్ని ఎదిరించినట్టు. ఈయన యాక్సిడెంట్లో మరణిస్తే అసలు ఏం చేస్తుందండి ప్రభుత్వం? దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను కారులో వెళ్ళానబ్బా, స్కిడ్ అయి కింద పడి చచ్చిపోయాను, దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటే నా కారుకి ఇటువైపు అటువైపు ముందు వైపు ఎస్కాట్లు రావాలనా? అంటే ప్రతి ఒక్కడికి ఎస్కాట్లు నియమించాలనా? నేను పడిపోయాను, అది యాక్సిడెంట్ అంటారు, ప్రమాదం అంటారు దాన్ని. ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు అసలు? ఏంటి రోడ్డు యాక్సిడెంట్ గురించి కూడా ప్రభుత్వం మాట్లాడాలనా? మీకు అర్థమవుతుందా? ప్రభుత్వం ఎందుకు మాట్లాడదండి? ఆయన ఎందుకు మాట్లాడండి? ఈయన ఎందుకు మాట్లాడండి? అంటే రోడ్డు యాక్సిడెంట్ గురించి అంత పైన ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అర్థం కాలే? వాళ్ళకి చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయి. వాళ్ళకు ప్రతి సెకండు క్యాల్కులేటే, ప్రతి సెకండ్ వాళ్ళకి ఒక ప్రోగ్రాం ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. దీనికి ఒక వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి, వీళ్ళు చూసుకుంటారు దాన్ని. కాదంట దీని గురించి ఎవరు మాట్లాడాలంట? ఆయన ఎందుకు మాట్లాడలేదండి, ఈయన ఎందుకు మాట్లాడలేదండి? నిజం చెప్పు, ఆయన ఎదురుకొచ్చి నిలబడ్డామనుకో గుండెకి సావు. నువ్వు నేరుగా ఆయన ఎదురుకొచ్చి నిలబడి ఇప్పుడు చెప్పు అన్నాడు అనుకో, ఏంటి నీ పరిస్థితి? అలాగే కొప్పుకూలిపో. చిన్నోళ్ళు అనుకుంటున్నావు, వాళ్ళు పెద్ద మనసు చేసుకొని పట్టించుకోలేదు కాబట్టి ఇంకా మనకి కొన్ని చట్టాలు అలాగే ఉన్నాయి, గౌరవం ఉంది. మనకెందుకు విప్లవాలు, మనకెందుకు ధర్నాలు, మనకెందుకు ప్రభుత్వమే తిరుగుబాట్లు? ఏదైనా అంటే ప్రార్థన చేద్దాం.
ఏదైనా ఉంటే ప్రార్థన చేద్దాం. లేదు బ్రదర్ మనం రాజకీయంలోకి రావాలి, ఫైన్, మంచిది. మీ నాన్న అమ్మ మీ పూర్వీకులు సంపాదించిన ఆస్తులు ఉంటే వాటిని అమ్మి అనాథాశ్రమాలు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ కట్టించి అలా ప్రోపగండా చేసుకొని ఒకానొక రోజు ఎలక్షన్లు నిలబడు, నేను కూడా ఓటేస్తాను. ఎవరో చచ్చిపోతే ఆయన మీద చల్లదేరుకొని అలా పార్టీ పెడతావా? అదే రాజకీయం అంటే. నీ దగ్గర డబ్బు ఉంటుంది, అమ్మ నాన్న సంపాదించుంటారు, దాంతో ఏదో ఒకటి చెయ్యి, సమాజానికి కనిపించే సేవలు చెయ్యి, సమాజంలో మంచి పేరు తెచ్చుకో. ఇలాంటి వాడు మాకు రాజు అయితే ఎంత బాగుంటుందని సమాజంలో ఆ ఒపీనియన్ తీసుకొని రా, అప్పుడు నిలవబడు. నేను వేస్తాను, నాతో పాటు కొంతమంది కూడా ఓటు వేయిస్తాను. అలా కాదంట, ఎవరో వ్యక్తి చచ్చిపోతాడంట, దాన్ని ఆధారం చేసుకుని వీళ్ళు పార్టీ పెట్టేస్తారంట. సిగ్గనిపించాల కొంచెం కూడా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే దేవుని నియమాన్ని ఎదిరించినట్టు. వాళ్ళు మనకు అన్యాయం చేయట్లేదా? చేస్తే దేవుని అధికారం లేకుండా జరుగుతుందా? మీరు నమ్ముతారో నమ్మరో, మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇంత ప్రశాంతంగా మనం నివసిస్తూ ఉన్నది మిగతా రాష్ట్రాలలో లేదు క్రైస్తవ్యం. మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఇంత క్షేమంగా ఇంత భద్రంగా ఉంది క్రైస్తవ్యం మిగతా రాష్ట్రాలలో లేదు. దేవుడికి స్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఈ ప్రభుత్వాన్ని బట్టి కృతజ్ఞతలు. నేను మాట్లాడుతుంది ఏ ప్రభుత్వాన్ని గురించి కాదు, మన ఏపీలో ఉండే వాతావరణం గురించి మాట్లాడుతున్నా, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాతావరణం గురించి మాట్లాడుతున్నా. వాళ్ళని గిల్లి 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 వాళ్ళు రెచ్చగొడితే వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో లేని దాన్ని ఎందుకు ఎంత చేస్తున్నారు? ఒకవేళ ఆ రోజు మొదటి రోజు గట్టిగా అరిచినా రెండవ రోజు ఓకే ఇలా జరిగింది వదిలేద్దాం అనుంటే కనుక ఎంత యథార్థవంతులు వీళ్ళు అనుకోండి ప్రపంచం. మన యథార్థతను గుర్తించిన వాళ్ళు తెలియకరిచారు, కానీ తెలిసిన తర్వాత వాళ్ళే చెప్పుకున్నారా ఆ యథార్థత గుర్తుండేది. చనిపోయిన వ్యక్తి కూడా అంత ఇంత గౌరవం దక్కి ఉండేది. మనం అరిచిన దాన్ని బట్టి వాళ్ళు ప్రతీకార చర్యలో చాలా చేశారు. అందరి పరువు పోయింది కదా. తర్వాత 3వ వచనం, ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. అధికారులు ఎవరంట? దేవుని పరిచారకులు. ఎందుకంట? నీకు మేలు కలుగుటకు. నీకు మేలు కలుగుటకు. ఈరోజు ఇక్కడ మనం మీటింగ్ జరుపుకుంటున్నాం కదా, ఇంత భద్రంగా ఏ భయం లేకుండా మీటింగ్ ఎందుకు జరుపుకున్నావు తెలుసా? మన మీద ఎవడో దాడి చేయడు అని. ఒకవేళ మన మీద దాడి జరిగినా పోలీసులు పట్టించుకోరు అనే సమాచారం సమాజానికి వెళ్ళిందనుకో, పక్కన వాళ్ళు రారు. ఏంట్రా మత ప్రచారం చేస్తాను, వస్తారా? వస్తారు. లేదు, వాళ్ళ మీద దాడి జరిగితే ప్రభుత్వం ఒప్పుకోదనే ఉద్దేశంతోనే వాళ్ళు స్పందించట్లేదు. మనం క్షేమంగా మాట్లాడుకుంటున్నాం. మన క్షేమం కోసం వాళ్ళు దేవుని పరిచారకులు. తర్వాత, వారికి భయపడక ఉండకోరితవా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీదకి ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. 2 సార్లు మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి చేస్తే వాళ్ళు నీకు మంచి చేస్తారు, నువ్వు కీడు చేస్తేనే ఖడ్గాన్ని ధరిస్తారని రోమా ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. రోమా ప్రభుత్వం ఎవరంట? దేవుని పరిచారకులు అంట. మరి అంతే కదా, ఇంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందంటే వాళ్ళే కదా దేవుని పరిచారకులు. వాళ్ళు మన క్షేమం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ మీద తిరుగుబాటు ఏంటి? వ్యవస్థని తప్పుపడితే వాళ్ళ దృష్టిలో మన మీద యేసు ప్రభు మీద ఉండేటువంటి అభిప్రాయం తప్పిపోతుంది. క్రైస్తవులు అంటే ఏదో శాంతి కాముకులు, ఎవరికి హాని చేయరు అని అనుకున్నాం, కానీ ఇదేంటండి రోడ్లు ఎక్కారు, ఇదేంటండి ధర్నాలు చేస్తున్నారు, ఇదేంటండి ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని ఆశ్చర్యపోయింది ప్రపంచం. అంతవరకు క్రైస్తవం అంటే శాంతి కాముకులు అనుకున్నారు. ఎప్పుడైతే అందరు రోడ్లు ఎక్కడము, అందరు ధర్నాలు చేయడము, ప్రతి ఒక్కడు మైక్ తీసుకోవడము, మా ఓటు బ్యాంక్ ఇది మా అని మొదలుపెట్టారో అందరూ ఆశ్చర్యపోయారు. వీళ్ళ స్వరూపం ఇదా అని, వీళ్ళ అసలు రంగు ఇదా అని. నేను కూడా ఆశ్చర్యపోయాను. అంతవరకు రాజకీయాల గురించి మాట్లాడాలి చర్చలో, అప్పుడు స్టార్ట్ అయ్యాయి రాజకీయాలు. మన పక్షానికి గొంతు ఉండాలా, మన పక్షానికి నాయకుడు ఉండాలా అని ఎవరి రేంజ్లో వాడు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పరువు పోయింది క్రైస్తవ్యానికి. చూడండి 5వ వచనం, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము.
కాబట్టి వాళ్ళు కొడతారనో తిడతారనో కేసులు పెడతారనో కాకుండా మనస్సాక్షిని బట్టి భయపడాలి. ఎందుకు భయపడాలి? ఇది దేవుని నియమం, దేవుని నియమించింది అని భయపడాలి. ఒకవేళ ఆ మనస్సాక్షిని కూడా దాటిపోయావా, ఆగ్రహానికైనా భయపడు, మొత్తానికి లోబడు, ప్రభుత్వానికి లోబడు. లేదంటే నేను కూడా ప్రభుత్వంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, నేను కూడా పరిపాలించాలనుకుంటున్నాను, నేను కూడా గెలవాలనుకుంటున్నాను, నేను కూడా రాజకీయ నాయకుడిని కావాలనుకుంటున్నాను, ఓకే మంచిది. పొలిటికల్ సైన్స్ చదువు, చట్టాన్ని తెలుసుకో, నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉంటే వాటిని తీసుకునిరా, హాస్పిటల్ కట్టించు, అనాథాశ్రమాలు కట్టించు, వృద్ధాశ్రమాలు కట్టించు, అన్నదాన కార్యక్రమాలు పెట్టు, ఫ్రీగా అవి ఇవి ఇచ్చేయి, మొత్తానికి సమాజంలో గుర్తింపు తెచ్చుకో, ఇలాంటి వాడు మాకు కావాలరా అనేటువంటి ఆ ఒపీనియన్ క్రియేట్ చేయి. తర్వాత ఎలక్షన్లో నిలవబడు. మేము కూడా కాళ్ళు ఎగరేసి మా క్రైస్తవుడు రా అని చెప్పుకుంటాం. మా క్రైస్తవుడితో ఎంత బాగున్నాడో, ఎలా చేస్తున్నాడో, అసలు అధికారం లేకుండా ఎంత గొప్పగా చేశాడంటే అధికారం ఇచ్చి చూడండి ఎలా ఉంటుందో క్రైస్తవ ప్రభుత్వం అని నేను కూడా క్యాన్వాసింగ్ చేస్తాను. నా తరహాలో మాట్లాడతా, నా తరహాలో కొన్ని ఓట్లు నీకు పడేటట్టు చేస్తాను. అలా చేస్తారా? వాళ్ళు మాట్లాడిన బూతులు నువ్వు మాట్లాడితే, వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు నువ్వు మాట్లాడితే, వాళ్ళు చేసిన మోసాలు నువ్వు చేస్తే, అచ్చంగా వాళ్ళకంటే దరిద్రంగా ప్రవర్తిస్తే. వాళ్ళు శవాన్ని అడ్డు పెట్టుకుని ఎప్పుడు ప్రవర్తించాలి, నువ్వు శవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తే నీకంటే వాళ్ళే మంచిది కదా. ఇక నువ్వెందుకు? నాకు తెలిసి వాళ్ళే నయం, వాళ్ళే 500 ఇచ్చి ఓటు అడుక్కుంటారు. వీడు మనల్నే 100 రూపాయలు అడిగి ఓటు అడుగుతున్నాడు. నాకు తెలిసి వాళ్ళు నయం. ఒక బాటిల్ ఇస్తారు, చీర జాకెట్ ఇస్తారు, క్రికెట్ కిట్ ఇస్తారు, ఏంటేంటో చేస్తారు. 500 ఇస్తారు, మళ్ళీ వచ్చినప్పుడు 500 ఇస్తారు, మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇస్తారు. కొంచెం మారం చేస్తే 5,000 10,000 కూడా ఇస్తారు. అలా మొత్తంగా ఫ్యామిలీకి ఒక ప్యాకేజ్ ఇస్తారు. ఒక 2 నెలలు 3 నెలలు రెంట్ వస్తుంది. ఇన్ని చేసిన తర్వాత వాళ్ళు ఓటు అడుగుతారు. నువ్వేంద్రా స్వామి, నోటుతో ఓటుతో ఏదో మనమే 100 రూపాయలు ఇవ్వాలంట, మనమే ఓటు వేయాలంట. వాట్ ఎన్ ఐడియా సార్ ఇది. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. నేను వినలా ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి ఉందని నాకు తెలీదు, ఇప్పుడే తెలిసింది. అన్నీ షాకింగ్లే. కొత్త కాన్సెప్ట్ వచ్చాడు, మీరే ఇవ్వండి మీరే వేయండి. ఆ చెప్పు కూడా మేమే ఇస్తాం కొడుతూ కానీ, అంతే కదా, అది కూడా మేమే ఇస్తాం కొడుతూ కానీ. ఇదంతా మనం చూసాం. ఇక లేఖనం ఏం చెప్తుంది? దీనికి వ్యతిరేక దిశలో క్రైస్తవ్యంలో జరగడం చూసాం మనం, పట్టించుకోలే. పైగా ఉచితమైన సలహాలు ఒకటే, బ్రదర్ మీకెందుకు బ్రదర్, ఇది నాకే బ్రదర్, ఎందుకంటే ఇది నాదే బ్రదర్, నేను పాస్టర్ని బ్రదర్, నా చేతిలో బైబిల్ ఉంది బ్రదర్, నేనే చెప్పాలి ఇది. మీకు తెలియదు కదా, మీకెందుకు బ్రదర్, కాసేపు సైలెంట్గా ఉండొచ్చుగా. ఏమవుతుంది సైలెంట్గా ఉంటే? ఆ రోజు మనం మాట్లాడాం కాబట్టి కాస్తో కోస్తో మిగిలింది పరువు, కాస్తో కోస్తో మిగిలింది పరువు. ఎవరి మీద ద్వేషం లేదు, క్రైస్తవ్యం పరువు పోకూడదనే బాధ, ఆవేదన, అంతే తప్ప ఎవరి మీద కోపం లేదు, బాధ లేదు. అసలు ఆయన నాకు పరిచయం, నాకు స్నేహితుడు. ఆ రోజు ఉదయం 7:30కి నేను కాల్ చేశాను. కాల్ చేసి కనుక్కోండి, ఆయన ఫ్రెండ్స్ కాల్ చేసి కనుక్కోండి. అర్ధగంట డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే 11:30 తెలిసింది లేడని. మరి నాకు పరిచయం, మీకు పరిచయమా? స్నేహం స్నేహమే, సత్యం సత్యమే. స్నేహం స్నేహమే. ఇక్కడ ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈయన పరువు పోవచ్చేమో, కానీ సత్యాన్ని దాచిపెడితే ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరువు పోతుంది ఇక్కడ. అది బాధ్యత అంటే. 6వ వచనం, ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి. ఎన్నిసార్లు వస్తుందో చూస్తున్నారా? దేవుని పరిచారకులు, దేవుని పరిచారకులు, దేవుని సేవకులు అనే దేవుని నియమం ఎన్నిసార్లు వస్తుందో చూస్తారా? ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందరు. ఫుల్ టైం మినిస్ట్రీ. మనకే కాదు ఫుల్ టైం మినిస్ట్రీ, వీళ్ళు కూడా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారంట. ఎల్లప్పుడూ ఈ పనే కలిగి ఉంటారు వాళ్ళు. ఎందుకు రాత్రింబవలు పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు? వాళ్ళకేం పని ఉంటుందా? ఫ్యామిలీస్ ఉండవా? మనం క్షేమంగా నిద్రపోవాలంటే వాళ్ళు రోడ్ల మీద తిరగాలి, డే అండ్ నైట్ వర్క్ చేయాలి. పోలీసు వాళ్ళకి ఎప్పుడు సెలవో తెలియదు, ఎప్పుడు డ్యూటీనో తెలియదు. అలా పెళ్ళికి వెళ్దాం రెడీ అవుతుంటారు, ఫోన్ వస్తుంది, వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కేసు వచ్చింది రా అంటారు. అవునా? ఎందుకు అంత కష్టపడతారు వాళ్ళు?
మనం క్షేమంగా ఉండాలంటే వాళ్ళు నిద్రపోకూడదు, వాళ్ళు క్షేమంగా ఉండకూడదు. మన కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే దేవుని నియమాన్ని వ్యతిరేకించినట్టు. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుతున్నారు. మనం ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? మాకు సేవ చేయండి అని. గవర్నమెంట్ ఆఫీసర్లకి జీతం ఎక్కడి నుంచి వస్తుంది? మనం కట్టే ట్యాక్స్. మనం ట్యాక్స్ కడుతున్నామంటే వాళ్ళు మనకు సేవ చేయమని. మనకు సేవ చేస్తున్న వాళ్ళ మీద మనం మరలా తిరుగుబాటు చేస్తే ఏం చేస్తున్నాం ఎందుకు మనకు అర్థమవుతుందా? తర్వాత కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి, కట్టండి, ఇవ్వండి. యేసు దగ్గరికి ట్యాక్స్ కట్టమని వచ్చారు. కైసరుకి పన్ను ఇవ్వాలా వద్దా? కైసరుకి పన్ను ఇవ్వాలా వద్దా? యేసు ఏం చెప్పాలి? కైసర్ అనేవాడు రోమన్ కింగ్ కదా, రోమన్ చక్రవర్తి కదా, మనం యూదులమే, రోమిలకి ఎందుకు కడతాం? మనం సంపాదించింది అని అన్నాడా? కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి. మరలా తీసుకుని వెళ్ళి కేసు పెట్టారు. వీడు కైసరుకు పన్ను వద్దని తిరుగుబాటు ప్రేరేపిస్తున్నా అంట. ఎక్కడ చెప్పాడు ఆయన? కైసరువి కైసరికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. తిరుగుబాటు చేయకూడదు మనం. ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకం వానికి సుంకం చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలెనో వాని ఎడల భయము. ఎవరికి భయపడాలో వాళ్ళు భయపడాలి. ఎవని ఎడల సన్మానం ఉండవలెనో వాని ఎడల సన్మానం కలిగి ఉండుడి. అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఏ ఆఫీసర్కి ఎలా మనం రెస్పెక్ట్ ఇవ్వాలో అదే విధానంలో రెస్పెక్ట్ ఇవ్వాలి. దిస్ ఇస్ క్రిస్టియానిటీ. ప్రాణం తీసేటువంటి రోమా ప్రభుత్వాన్ని గురించి ఇది. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రాణాలు తీయట్లేదు. మహా అంటే కేసు పెట్టి లోపలేస్తాయి కొద్ది రోజులంతే. ప్రాణాలు తీసేటువంటి, నరికి చంపేటువంటి, తగలబెట్టి చంపేటువంటి ఆ రోమన్ గవర్నమెంట్కి ఇంత విధేయత చూపించండి మీరు. వాళ్ళని బట్టి కాదు, మీ ప్రవర్తన బట్టి దేవుడికి మహిమ వస్తుంది. ఇదేంట్రా, ఇంత చంపుతున్నా సరే ఇంత విధేయత చూపెడతారు, ఇంత చంపుతున్నా సరే ఇంత విధేయత చూపెడతారు. నిన్ను బట్టి మేము వధించబడిన వారు, వధకు సిద్ధమైన గొర్రెలము. ఎందుకు గొర్రె అని ప్రయోగించాడు? వధకు సిద్ధమైన మేకపోతులు అనొచ్చుగా. వధకు సిద్ధమైన గొర్రెలము అని ఎందుకన్నాడు? కసాయుడు అంగడి దగ్గరికి వెళ్ళండి, మేకను కోసేటప్పుడు సీన్ చూడండి, గొర్రెను కోసేటప్పుడు సీన్ చూడండి. అది విదిల్చుకుంటుంది. ఇది విదిల్చుకొని కూడా విదిల్చుకోదు. కర్ర 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 గొంతు కోస్తున్నా సరే విదిల్చుకోదే. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంట్రా, గొంతు కోస్తున్నప్పుడు ఆయన కొంచెం విదిల్చుకోవచ్చు కదా, విదిల్చుకొని కూడా విదిల్చుకోదు. కాళ్ళు కొట్టుకుంటుంది చూసా ప్రాణం పోయేటప్పుడు, అప్పుడు కూడా చాలా స్పీడ్గా కొట్టుకోదు. గొర్రె స్లోగా కొట్టుకుంటుంది, పద్ధతిగా కొట్టుకుంటుంది. నిజం. ప్రాణం పోయిన తర్వాత గొంతు తెంపిన తర్వాత ఇప్పుడు స్పీడ్గా కొట్టచ్చు కదా కాళ్ళు, అప్పుడు కూడా పద్ధతిగా కొట్టుకుంటుంది తప్ప. అదే మేకపోతుంది చూడండి. వధకు సిద్ధమైన గొర్రెలము అంటే మేము తిరిగి దాడి చేయం, పీక తెంపుకుంటాం తప్ప దాడి చేయం. అది గొర్రెకు ఉండేటువంటి లక్షణం. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, దేవుణ్ణి బట్టి. ఇవి దేవుణ్ణి బట్టి మనకు చేస్తున్నటువంటి హింస. నా నామం నిమిత్తము వారివన్నీ మీకు చేస్తారని యేసు చెప్పాడు. మనకు హింస ఎందుకు వస్తుంది? మనల్ని బట్టి కాదు, యేసుప్రభుని బట్టి. ఎందుకు? ఆయన్ని బట్టి. ఆయన చాలా మంచోడు, అది నచ్చట్లేదు. గౌరవం కదా ఇది. నీతి నిమిత్తం హింసించబడితే అయ్యో పాపం అన్నాడా? ధన్యులు. ఎందుకు ప్రభువా అంటే మీకు పూర్వమందున్న ప్రవక్తలకు వారు ఇలాగే చేశారు. అంటే నువ్వు ప్రవక్తల లిస్టులోకి వచ్చేవారు ఆయన అని చెప్తున్నాడు. విశ్వాసం నుంచి ఎక్కడికి వచ్చావు? ప్రవక్త కేటగిరీలోకి వచ్చావు. ఇప్పుడు డిటిపి వచ్చిన తర్వాత, ఈ గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత హింస పొంది ప్రవక్త స్థానంలో కాదు, జస్ట్ పేరు ముందు ప్రవక్త అని రాసుకుంటే ప్రవక్త అయిపోతున్నారు. సులభం అయిపోయింది. ప్రవక్త, అపోస్తలుడు, రెవరెండు, 62 మొత్తం రాసుకుంటే ఆ పక్కన. అవన్నీ ఉంటే కానీ మనకు వెయిటేజ్ రాదు. అవి రాసుకుంటే కానీ వెయిటేజ్ రాదు. 4 అక్షరాలు వస్తే వెయిటేజ్ వస్తుంది. ముందు పేరు ముందు తగిలించుకుంటే ఏమొస్తుంది? మా నాన్న చెప్తూ ఉండే, చదువు చెప్పలేని అయ్యవారికంట ఒళ్ళంతా నామాలంట. చదువు చెప్పడం చేత కాదు,
మరి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఒక నామం, ఇక్కడ ఒక నామం, ఇక్కడ ఒక నామం పెట్టుకుంటే ఇన్ని నామాలు ఉంటాయి కదా, కనీసం దాన్ని బట్టి ఏం రెస్పెక్ట్ ఇద్దామని. అరే డిగ్రీలు కాదు మనకు రెస్పెక్ట్ ఇస్తుంది. నేను చదువుకున్నాను, నా సర్టిఫికేట్లు బీరువాలో ఉన్నాయి. ఇక్కడికి వచ్చింది ఎవరు? నేనే కదా. నా సర్టిఫికేట్లు ఏమైనా అక్కడ తగిలించాను? చూడండి నా సర్టిఫికేట్లు అని లేవు. నేను క్వాలిఫికేషను, నాది నాలెడ్జ్, నేను నిలబడతాను. సర్టిఫికేట్లు బీరువాలో ఉంటాయి. మన వాళ్ళు పేరు ముందు పేరు చివర ఎంఏబిహెచ్ అంట, టీఏబిహెచ్ అంటే ఏంటి రకరకాల కోర్సులు తీసుంటారు. బొట్టు తెలియదు సువార్త, బొట్టు సువార్త తెలియదు. కష్టపడి పరలోకాన్ని సంపాదించుకోవాలంట. ఏం సంపాదించుకోవాలంట? కష్టపడి పరలోకాన్ని సంపాదించుకోవాలంట. కష్టపడితే పరలోకం వస్తుందా? కష్టపడితే జీతం వస్తుంది, పరలోకం రాదు. అలా కష్టపడి పరలోకం సంపాదించుకోవాలని చెప్తున్న వాళ్ళంతా బైబిల్ కాలేజీ పెట్టేశారు. ఎవని ఎడల భయం ఉండాలో వాని ఎడల భయం, ఎవని ఎడల సన్మానం ఉండాలో వాని ఎడల సన్మానం, అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఏ ఆఫీసర్ ఎదుట ఎలా ప్రవర్తించాలో అలాగే బిహేవ్ చేయండి. అలా చేస్తున్నామంటే దేవుడికి లోబడుతున్నాం, వాళ్ళు దేవుని పరిచారకులు. ఇంతవరకు ఏమైపోయింది? ఒక క్రైస్తవుడు ప్రభుత్వానికి ఎలా విధేయత చూపించాలి అనేది. ఇకపోతే తిమోతి పత్రిక చూస్తారా ఎంత అద్భుతంగా ఉంటుందో. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. చాలా మంచిదంట. అంటే ఇప్పుడు మనం నరేంద్ర మోడీ కోసం ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చా? చేశారు ఎప్పుడైనా? చేసి ఉంటారు, కాకపోతే ఇంకొక విధానంలో చేసి ఉంటారు, కాబట్టి ఆ ప్రార్థన వేరే ఉంటుంది. నిజంగా క్రైస్తవులు అయితే ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు కదా, ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రభువా నరేంద్ర మోడీకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఇన్ని రోజులు ఉపవాసం ఉండి మీ ఆరోగ్యం కోసం, పక్కింటి వాళ్ళ ఆరోగ్యం కోసం చేశారు కదా. ఈసారి నిజంగా క్రైస్తవులు అయితే ప్రభువా నరేంద్ర మోడీకి మంచి ఆరోగ్యం ఇవ్వు చేస్తారా? చేయకపోతే క్రైస్తవులు కాదు మీరు. అసలు నేను చెప్పట్లే, లేఖనం చెప్తుంది ఇక్కడ. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమై ఉంది. ఈ అనుకూలమైన పదం చూసారా ఎక్కడ కనపడింది? 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన మ్యాచ్ అయితే కాబట్టి నరేంద్ర మోడీ కోసం, ఆయన ఆరోగ్యం కోసం, ఆయన క్షేమం కోసం, ఆయన భద్రత కోసం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యకపోతే వేషధారులు. ఎన్నోసార్లు ఎన్నో ఉపవాసాలు చేసేసారు. ప్రతిదానికి ఉపవాసమే కదా. సీరియల్లో అత్త కోడలు చంపుతుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన గొప్ప గనులు కూడా ఉన్నారు, లేరా? కాబట్టి మనకు ఉపవాసం అనేది పెద్ద విషయం కాదు. అలా భోజనం మానేసి ఉపవాసంలో కూర్చుంటాం, అలవాటైపోయింది కదా. ఈసారి నరేంద్ర మోడీ కోసం ప్రార్థన చేయండి. ఇది మంచిదియు మన రక్షకుడైన యేసుక్రీస్తు దృష్టికి అనుకూలమైంది. ఇది మనం అనుకూలమైన దాన్ని చేయాలి. చేస్తారా? దేవుడిచ్చాడు ప్రతి ప్రభుత్వాన్ని దేవుడిచ్చాడు. ప్రతి అధికారిని ఆయన నిలవబెట్టాడు. ఆయన నిలవబెట్టిన వాడి కోసం ప్రార్థన చేయడం పౌలు చెప్తున్నాడు, చెయ్యి. అలా చేస్తే ఏం జరుగుతుందంట? మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, మనుషులందరూ అంటే అందులో హిందువులు కూడా వస్తారా? ఏంటి హిందువులు? కర్ణాక సుగ్న, లలిత్ కుమార్ వాళ్ళు కూడా వస్తారా? ఏమో అంత కాంట్రవర్సీ తగులుతుంది ఈరోజు అంతా. వీళ్ళు కూడా వస్తారా? మనుషులందరూ అంటే వీళ్ళు కూడా వస్తారా? యేసుప్రభుని తిట్టే వాళ్ళు కూడా వస్తారా? చేయాలనా? మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు. ఒక్కటి చెప్పట్లేదు ఇక్కడ లిస్టు. విజ్ఞాపనలు అన్నాడు, ప్రార్థనలు అన్నాడు, యాచన అన్నాడు, కృతజ్ఞతాస్తుతులు అన్నాడు. ఇవన్నీ చేయాలంట. ఇవన్నీ చేస్తాంటే ఇది చాలా మంచిదంట, యేసుప్రభుకు అనుకూలం అంట. బైబిల్ ఏం చెప్తుంది? మనమేం చేస్తున్నాము?
ఎలక్షన్ వాతావరణం రావాలంతే. ప్రతి చర్చిలో ప్రసంగాలు అందుకుంటారు. మనకు ఆ ప్రభుత్వం వచ్చే బాగుంటుంది, ఈ ప్రభుత్వం వచ్చే బాగుంటుంది. నీకేంటి ముచ్చట? ఇక్కడేంటి ఆ పంచాయతీ? వాక్యం చెప్పవచ్చు కదా, నీకేంటి ఆ ముచ్చట? ప్యాకేజ్ ఇచ్చారా లేదా అడిగావా? ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? తెలుసా మీకు? ఒక్కొక్కడికి 500 ఇస్తారు వాళ్ళు. పాస్టర్కి ఎంత ఇస్తారు తెలుసా? తెలియదులే మీకు. ఒకసారి మన చర్చికి వచ్చారు. మన చర్చికి పైన కొన్ని ఇండ్లు ఉంటాయి. వచ్చారు, ఓకే, 1 2 3 అలా ఇచ్చారు. 5 ఓట్లు అయితే 5 నోట్లు ఇచ్చారు. అలా పంచుకుంటూ వచ్చారు. నేను గేట్ దగ్గరికి వచ్చాను. గేట్ దగ్గరికి వస్తే 1 2 లేదు, ఒక కట్ట తీసి ఎంచాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే నాకేమో చాలా ఓట్లు ఉంటాయి కదా. మనం ఒక చిన్న మాట మాట్లాడితే అవన్నీ పడతాయి కదా. కట్ట తీస్తున్నాడు ఇలా. వద్దు సార్, కొంచెం గోడలు బాగా చేయించండి సార్, ఆ పైన అది వేయించండి సార్. నేను వేయిస్తాను, నా దగ్గర ఉంది, నాకు ఒక ఆలోచన ఉంది. ఈ గోడలు కట్టింది నేనే కదా, బాగు చేయాలని ఎవరు తెలుసు? నాకే కదా తెలుసు. మీరు ఉంచండి, పట్టండి సార్. నేను చెప్పాను, మాకు నీటి సమస్య ఉంది, మా ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లన్నీ రేపు బూత్ దగ్గరికి వస్తాను కదా, అక్కడ వచ్చి నేను నిలవబడుకుంటాను. నువ్వే లేచి వచ్చి నువ్వే నొక్కుకో, నేను వేయను, నువ్వే నొక్కుకో. అయితే గెలిచిన తర్వాత మాకు నీళ్ళు ఇవ్వు అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా? మగాడి మాట మాట్లాడావు సార్ అన్నాడు. మగాడి మాట మాట్లాడావు సార్ అన్నాడు. ఆ డబ్బు తీసుకుని ఉన్నాను అనుకో, ఇప్పుడు ఖర్చు ఏంటదా? మీరు ఎప్పుడైనా ఎలక్షన్ డబ్బు తీసుకున్నారనుకోండి, 1000 రూపాయలు తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ వీక్లో 2000 ఖర్చు అయ్యే రోగం వస్తుంది మీకు. గమనించారు లేదు? నెక్స్ట్ వీక్లో 2000 ఆఫర్ ఒకటి తగులుతుంది. 1000 ప్లస్ మన 1000 2 ఆఫర్ తగులుతుంది. ఈ 2000 ఖర్చు పెట్టేటప్పుడు లోపల మనస్సాక్షి ఉంటుంది కదా, నువ్వు తీసుకున్నావు మనస్సాక్షి దోషారోపణ ఒకటే. పోయేది ఒక ఆఫరు, మనస్సాక్షి దోషారోపణ ఒకటే. గమనించారా? ఊరకే వచ్చే డబ్బు నిలవబడదు. ఎంత ప్రయత్నం చేయండి దాన్ని నిలవబెట్టడానికి, అది నిలవబడదు. నేను గమనించాను చాలాసార్లు. అంటే ఇలా తీసుకోం కాదు, మామూలుగా గమనించాను. అది ఎప్పుడు నిలవబడలే. ఊరకే వచ్చే డబ్బు కష్టపడాలి. కష్టపడింది గోడకేసి కొట్టు, మళ్ళీ వెనక్కి వస్తుంది, మన దగ్గరకు వచ్చి పడుతుంది, పోతుంది. క్రైస్తవులు ఎలా ఉండమని బైబిల్ చెప్పింది, క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారు. మనకు రాజకీయాలతో పని ఏంటి? ఒక ఓటు ఉంది, వెళ్ళి ఆ రోజు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి పోయి, నువ్వేసేదాన్ని బట్టి గెలవరు. దేవుడు ఎవరికి అధికారాన్ని ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు. సమర్థత ఎవరికి ఉంటే, ఎవడో ఆ తరానికి అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తాడు తప్ప అందరికీ ఇవ్వడు. అయితే నీకు ఒక ఓటు హక్కు ఉంది, ఉపయోగించుకో. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటావు? ఇంతవరకు క్రైస్తవుడు ప్రభుత్వానికి ఎలా విధేయత చూపించాలి అనే దానికి ఇది. క్రైస్తవుడు ప్రభుత్వానికి ఎలా విధేయత చూపించాలి మీకు ఒక మాట చూపెడతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దాసులారా అంటే ఎవరు? స్లేవ్స్, క్రిస్టియన్ స్లేవ్స్. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. ఎవరికి లోబడినట్లు లోబడాలంట? రోమీలకు చెప్తున్నాడు. ఇది కూడా అదే. ఆ రోజు రోమా ప్రభుత్వం ఉండేది. క్రిస్టియన్ స్లేవ్స్ ఉంటే మాకు ఫ్రీడమ్ కావాలి, హక్కులు కావాలి అని రోడ్డు ఎక్కొద్దు. ఒకరోజు నేనే హక్కు ఇస్తాను, నేనే ఫ్రీడమ్ ఇస్తాను, నేనే ప్రభుత్వాలు మారుస్తాను, మీకు చట్టాలు మారుస్తాను. అంతవరకు క్రిస్టియన్ స్లేవ్ ఎలాగ ఉంటాడో ఒక మార్కు క్రియేట్ చేయి. మిగతా స్లేవ్స్ ఎలాగ ఉంటారో వాళ్ళకి తెలుసు. క్రిస్టియన్ స్లేవ్ ఎలాగ ఉంటాడో మార్కు క్రియేట్ చేయి. మన వాళ్ళు కువైట్కో, దుబాయ్కో, సౌదీకి వెళ్తూ ఉంటారు కదా. మన క్రిస్టియన్స్ వెళ్తారు, పని చేయడానికి వెళ్తారు. అయితే మనం చేసేటువంటి పనికి, పక్కన వాళ్ళు చేసే పనికి డిఫరెన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. చాలా రెస్పెక్ట్ ఇస్తారు క్రిస్టియన్స్కి వాళ్ళు. ఆ మార్కు కనపడాలి అంటున్నాడు. దాసులారా, యజమానులకు చేసినట్టు చేయకండి. ఎవరికి చేసినట్టు చేస్తారు? క్రీస్తుకు చేసినట్టు చేయండి. అది సేవ, అది మినిస్ట్రీ. అది కూడా మినిస్ట్రీ. ప్రభావ బాత్రూమ్ కడగడం మరి
అందులో మార్కు కనపడుతుంది, క్రిస్టియన్ మార్కు కనపడుతుంది. 6వ వచనం, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. బైబిల్ చెప్తున్న ఆజ్ఞదే. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. దాసుడు కానీ స్వతంత్రుడు కానీ ఎలా సేవ చేయాలి? క్రీస్తుకు చేసినట్టు చేయాలి. అందులో మీ మార్కు కనపడాలి. ఇది చెప్పింది. మిమ్మును ఒకడు మైలు దూరం రమ్మంటే ఎవరు రమ్మంటారు? రోమా సైనికులు రమ్మంటారు. రే ఇలా రా, ఇది మోయ్ అంటాడు. ఎందుకని? వాడి అధికారం చూపించడానికి. తిరుగుబాటు చేయాలన్నా మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు. 1 మైలు వచ్చావు, వాడేమనుకుంటాడు? నాకు భయపడి వస్తున్నాడు అనుకుంటాడు. 2వ మైలు కూడా నడుస్తున్నావు అనుకో, ఇక చాలేరా అన్న అనుకో, లేదు సార్ ఇంత దూరం తీసుకొచ్చాను కదా, కొంచెం దూరం తెచ్చి అక్కడ వదిలిపెడతాలేదు సార్, ఎలా మోసుకుని వెళ్తారు అను. 2వ మైలు నుంచి ఆలోచన స్టార్ట్ అవుతుంది వాడికి. ఇదేంట్రా వీడు ఇంతసేపు భయపడి మోయలేదా? ఎంతసేపు భయపడి కదా మోసింది, ఎందుకురా మోస్తున్నావు? నాకు క్రీస్తు చెప్పాడు సార్, ప్రభుత్వానికి తిరుగుబాటు చేయకూడదంట, ప్రభుత్వానికి లోబడాలంట. మీరు సైనికులు కదండి, మాకు భద్రత ఇచ్చేది మీరే కదండి, కాబట్టి మీరు మోయమన్నారు కదండి, సంతోషంగా మోస్తాను, ఇది నా దేవుని సేవ అనుకుంటున్నానండి. దెమ్మ తిరుగుతుంది అడిగి. ఇదేం భక్తిరా నాయన, ఇదేం భక్తి? 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళు. క్రీస్తు నేర్పించింది ఏంటి? మనం చేస్తుంది ఏంటి? ప్రభుత్వమే తిరుగుబాటులో. ఆ ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెబుతున్నా సరే దాన్ని కూడా తప్పంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సరే తప్పే చెప్పారు అనుకుందా కాసేపు, నువ్వు చేసేది ఏమన్నది గట్టిగా అరిచి. అదే అంట, ప్రభుత్వం అంతా కట్టగట్టుకొని వాళ్ళు ప్లాన్ చేసి చంపారంట. మరైతే నిన్నెందుకు చంపలే ఇంతవరకు? ఇంత అరుస్తున్నావు కదా, నీలో సగం కూడా అరవలేదు కదా ఆయన, మరి నిన్నెందుకు వదిలిపెట్టారు ఎంతసేపు? అంటే కేకలు వేయడం, దెబ్బలు కావాలి దెబ్బలు కావాలని కేకలు వేయడం. మూర్ఖుని వీపు అంట దెబ్బలు కావాలని కేకలేస్తుందంట. ఇంతవరకు 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ప్రభుత్వానికి క్రైస్తవుడు ఎలా విధేయత చూపించాలి. ఇక 8 నుంచి 10 వరకు చూడండి, సమాజానికి ఎలా విధేయత చూపించాలి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. అప్పు, అచ్చి ఉండడం అంటే అప్పు. ఎవరి దగ్గర మీకు అప్పు ఉండకూడదు. అప్పు ఉంది అంటే ప్రేమించడం అనే దాంట్లో అప్పు ఉండాలి. ఆ పదజాలం చూసారా? ఎవరికి అప్పు ఉండొద్దు మీ దగ్గర నుంచి. మీకు అప్పు ఉంది అంటే అది ఒకటే విషయంలో ఉండాలి, అది తీరకూడదు. ఎప్పటికి తిరగకూడదు, ఎప్పుడు అప్పు ఉండాలి. ఏ విషయం అది? ప్రేమ. మనం ఎలా ప్రేమించాలి? నేను అప్పున్నాను నీకు అనేటట్టు ప్రేమించాలి. నేను నిన్నెందుకు ప్రేమించాలరా? కాదు, నేను ప్రేమించాలండి, అప్పు ఉండరండి ఆయనకి అనేటట్టు ప్రేమించాలి. ఆ పదజాలం చూసారా? ఎందుకంటే ప్రేమ అనేది ప్రతి దాన్ని నెరవేరుస్తుంది. ధర్మశాస్త్ర సారం అది. ఒక్కసారి మన సహోదరుని ప్రేమించామంటే ఇక వాడి విషయంలో మనం ఏమీ చేయలేం, అన్యాయం ఏమీ చేయలేం. ప్రేమించేవాడు చేస్తాడా? ఇది సమాజం పట్ల మనకుండే విధేయత. ప్రభుత్వం పట్ల విధేయత అయిపోయింది, ఇప్పుడు సమాజం పట్ల విధేయత ఏంటంటే ప్రేమ కలిగి ప్రవర్తించండి, ప్రేమ అప్పు అనేటట్టుగా ప్రవర్తించండి. ఒకరినొకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఎలా ప్రేమిస్తారు? ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో బలులర్పించేటప్పుడు ఎంత భక్తితో ఉన్నారో అంత భక్తితో ప్రేమించండి. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నానని ప్రేమించండి. ఇది ప్రత్యక్ష గుడారం, రోమన్ గవర్నమెంట్ కాదు, ఇది ప్రత్యక్ష గుడారం. ఇది రోమన్ ప్రావిన్స్ కాదు, ప్రత్యక్ష గుడారం. ఇది ప్రత్యక్ష గుడారంలో ధర్మశాస్త్రం నెరవేర్చేటప్పుడు ఎంత శ్రద్ధాభక్తులతో ఉంటావో నీ పొరుగు వాని ఎడల అంటే రోమీల ఎడల నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు కూడా అంతే భక్తితో అంతే ప్రేమతో ప్రవర్తించు. ఎంత అద్భుతమైన కమాండ్మెంట్ కదా ఇది. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమింపవలను అను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చుటయే. పౌర హక్కుల గురించి మాట్లాడటంలే, ధర్మశాస్త్రాన్ని పాటించు అంటున్నాడు.
పొరుగువాన్ని ప్రేమించడం అంటే ధర్మశాస్త్రాన్ని ప్రేమించడమే అని చెప్తున్నాడు, ధర్మశాస్త్రం పాటించడం అని చెప్తున్నాడు, భక్తితో ముడిపెడుతున్నాడు. ఇంకెక్కడ తప్పించుకునేది? సోషల్ ఏవి నేర్పించారు మనకు? పౌర హక్కులను నేర్పించారు. పక్కనోడి హక్కుకి భంగం కలగజేయకూడదని నేర్పించారు, అది క్రైమ్ అని చెప్పారు. అందులో ఏం పెద్ద ఎమోషన్ ఉంది? ఇది ఎమోషన్ అంటే. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాం, ఇది ఎమోషన్ అంటే మిస్ అవుతుందా? ఎక్కడైనా తేడా ప్రవర్తించగలుగుతామా? సమాజానికి సేవ చేయడం, సమాజానికి గౌరవం ఇవ్వడం, సమాజానికి బాధ్యత కలిగి ప్రవర్తించడం అనేది భక్తి, స్పిరిచువాలిటీ. ఇక 11వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవునికి ఎలా విధేయత చూపించాలి క్రైస్తవుడు, ప్రభుత్వానికి ఎలా విధేయత చూపించాలి, సమాజానికి ఎలా విధేయత చూపించాలి, దేవునికి ఎలా విధేయత చూపించాలి. చూడండి 11వ వచనం. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు. ఎవరు అడిగారు ఇంతకుముందు ప్రశ్న, అన్న మనం సినిమాలు చూడొచ్చా అని. సినిమాలు, సీరియళ్ళు, గేమ్స్ అడిగారా? చూడండి అక్కడ మనము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైన పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. ఇవన్నీ బీకేసి సినిమాలు చూడకుండా రాసుంటే బాగుండేది. అక్కడ ఈ తెలుగు మనకు అర్థం కాదు, ఇంత గ్రాంధికం అర్థం కాదు కాబట్టి సినిమాలు చూడకూడదు అంటే అయిపోయి ఉంటుంది. ఆ మొత్తం డిస్క్రిప్షన్ అదే. అక్కడ చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు. హీరో ఇంట్రడక్షన్ ఒక సాంగ్ వస్తుంది, అందులో ఆయన సిగరెట్ తాగుతుంటాడు, సారా తాగుతుంటాడు. దేంతో కూడిన ఆటపాట అది? అన్నీని ఒకటి కాదు, అన్నీ అవే అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత మత్తైనను, ఆయన సారా తాగుతుంటాడు, స్క్రీన్ మీద కింద మద్యపానం హానికరం అని ట్యాగ్ పడుతుంది. ఇంతకీ ఎవరికి హాని? తాగేవన్నీ హీరోగా చూపించి హానికరం అంటే ఎవరికి హాని? విలన్కా? ఎవరికి హాని? తాగేవాడిని హీరోగా చూపించి కింద హానికరం అంటే విలన్కా? మత్తైనను లేకయు కామ విలాసములైన. ఒక ఐటమ్ సాంగ్ లేకుంటే సినిమా ఆడుతుందా? చెప్పండి, ఆడదు. హీరోయిన్ ఎలాగ ఉండాలి? పద్ధతిగా 16 పద్ధతిగా ఉంటే అట్టర్ ఫ్లాప్ అది. పాపం బట్టలు లేవేమో అని బాధపడేటట్టు ఉంటే కామ విలాసములైన. తర్వాత ఏముంది? పోకిరి చేష్టలైనను లేకయు. సినిమా పేరే పోకిరి. పోకిరి చేష్టలు కాదు, సినిమా పేరే పోకిరి. సినిమా పేర్లు అంటే పోకిరి, బేవర్సు, ఇడియట్టు, జులాయి, ఏంటి ఇంకా దగులుబాజీ ఉందా లేదా? భవిష్యత్తులో దగులుబాజీ, దేశముదురు, ఇంకా ఏముంటాయి? ఒకప్పుడు బూతులు కదా, మరి పోకిరి అంటే తిట్టేవాళ్ళు. ఇప్పుడు పోకిరి అంటే బాగుంది. జులాయి అంటే అదొక హీరోయిజం. దేశముదురు, వీడు ముదుర్రా అంటారు కదా, దేశముదురు అంటారు కదా, అది సినిమా పేరు. అది ఏమి నేర్చుకున్నా అక్కడి నుంచి? పోకిరి చేష్టలైన అంటే పోకిరి సినిమాలు పెట్టుకోవచ్చు అక్కడ కదా. పోకిరి చేష్టలైన లేకయు కలహమైనను, ఫైటింగ్. సినిమా ఏం చెప్తుంది? కొడితే హీరో, కొట్టించుకుంటే. మీరు చూడండి, సినిమా స్టార్టింగ్ నుంచి, అంటే చూడమండి అంటే చూడకండి సినిమాని, మీకు అర్థమైందని చెప్తున్నాను. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా జోకర్ని కొడుతూనే ఉంటారు, కమీడియన్ కొడుతూనే ఉంటాడు. కమీడియన్ కొట్టిన ప్రతిసారి మనం నవ్వుకుంటూ ఉంటాం. ఇలా లాగిపెట్టి దడేలు మనం కొట్టగానే కమీడియన్ని మనం నవ్వుకుంటాం. కొడితే నవ్వెందుకు వస్తుంది? నొప్పి కదా రావాలి. మనకు కూడా బాధ అనిపించాలి, అయ్యో పాపం అని. వాడేదో తెలుసో తెలియక మాట్లాడాడు, వీడు దడేలు మనం కొట్టాడు. కొట్టగానే మనకేమనిపించాలి? అయ్యో పాపం అనిపించాలి కదా. మనం నవ్వేస్తాం. కొట్టినప్పుడు నవ్వేది నేర్పించింది సినిమా, శాడిజం. పక్కనోడిని కొడితే మనం నవ్వుతామంటే దట్ ఈస్ కాల్డ్ శాడిజం, సైకో. నేర్పించిందా సినిమా? ఈ మధ్య జబర్దస్త్ బాగా ఫేమస్ అయింది కదా, బాగుంటుంది కదా. చూస్తారా చూడరా? ఎప్పుడు బైబిలేనా?
ఎప్పుడు బైబిలేనా? అప్పుడప్పుడు ఇక్కడ చూడొచ్చా? చూడొచ్చు అంటాంలే. అందులో ఏం చెప్తున్నారంటే ప్రతి స్కిట్లో నేను చూస్తున్నాను కాదు, చూసిన వాటిలో అని చెప్తున్నాను. ఓకే, చూస్తున్నాను కాదు, చూసిన వాటిలో అని చెప్తున్నా. అంటే కరెక్షన్. ఏం చెప్తున్నారంటే పదే పదే పక్కింటోడి భార్యకి లైన్ వేయడం కామెడీ. రెండు పక్కన ఇల్లు ఉంటాయి, వీడు పదే పదే ఆవిడకి లైన్ వేస్తుంటాడు, అందులో కామెడీ జనరేట్ చేస్తుంటారు. అవతల వాడు భర్త, ఆవిడ భర్త చాలా ఫీల్ అవుతుంటాడు, అది కామెడీ. వీడు లైన్ వేస్తుంటాడు, కామెడీ. నాకు అనిపించింది అంటే అది క్రైమ్ కాదా, కామెడీ. అవునా? డెఫినేషన్లు మారిపోయాయి, డెఫినేషన్ కంప్లీట్గా మారిపోతున్నాయి. పోకిరి చేష్టలైన లేక కలహమైనను మత్సరమైనను. ఈ సీరియల్లో ఉండేదంతా మత్సరమే కదా, అత్తగోడళ్ళు వాళ్ళు వీళ్ళు, ఆ మత్సరంతోనే నడుస్తుంటుంది అంతా. మనకు సరిగ్గా యాప్ట్ కనెక్ట్ అవుతుంటుంది అది. మత్సరం లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాం. అంటే సినిమాలు మానేయండి అని చెప్తున్నాడు సింపుల్గా. మన ప్రశ్నలు ఏంటి ఇప్పుడు? అన్న చూడొచ్చా సినిమా? చూడొచ్చా సినిమా? 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇది దేవుని పట్ల మనకు ఉండాల్సిన విధేయత. పగటి సంబంధులుగా బ్రతుకుదాం, నిద్రమత్తులోంచి బయటకు వద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. ఏంటి? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు వెళ్ళారంట. అయితే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైందంట. ఆలస్యమైతే 10 మంది పడుకున్నారు, నిద్రపోయారు. 10 మంది నిద్రపోయారు. అయితే మధ్యరాత్రి వేళ కేక వినపడింది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు ఎదుర్కోండి. వెంటనే 10 మంది లేచారు, దివిటీలు వెలిగించారు. అయితే 5 మంది దగ్గర నూనె లేదు కాబట్టి వెలిగించలేకపోయారు. సిద్ధిలో నూనె లేదు కాబట్టి. 5 మంది దగ్గర నూనె ఉంది. వీళ్ళు ఆ వర్తకుల దగ్గరికి వెళ్ళి కొనుక్కునేటప్పటికి డోర్ క్లోజ్డ్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఎప్పుడు మెలకువగా ఉండండి, ఎప్పుడు నూనెను సిద్ధంగా పెట్టుకోండి, వెలుగు సంబంధాలుగా బ్రతకండి. దీన్ని దైవజనులు ఎలా పోల్చారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చీకటే, ఆయన పునరుద్ధానం వెలుగు. ప్రభువైన యేసుక్రీస్తు సమాధి చీకటి, ఆయన పునరుద్ధానం వెలుగు. సమాధి స్థితిలో ఉండకండి, పునరుద్ధాన స్థితిలో ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు క్రిస్టియన్ లైఫ్, ప్రాక్టికల్ లైఫ్, డే టు డే లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అని చెబుతూ 12 అయిపోయింది, 13 ఇంకొన్ని చెప్తాడు. 14, 15 కూడా అవే చిన్న చిన్న ఆజ్ఞలాగా ఉంటాయి, ఇలాంటి విషయాలు ఉంటాయి. 13లో ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదట ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకండి. కోరహు ఎందుకు చచ్చిపోయాడు? కోరహు ఎందుకు మరణించాడు? ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి, దేవుణ్ణి నియమించిన ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే కోరహు నాశనమయ్యాడు. అంతకు మించిన బ్యాడ్ క్వాలిటీ ఇంకొకటి లేదు. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసినంత బ్యాడ్ క్వాలిటీ ఇంకొకటి లేదు. కోరహు సంబంధులు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనంలో ఎంత అద్భుతమైన మాట ఉంటుందంటే, అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదు అనెను. ఇక్కడ యేసు ప్రభు ఎవరు ఎదుట నిలబడి ఉన్నాడు? పిలాతు. ఎలా నిలబడి ఉన్నాడు? తలెత్తుకునా తలదించుకున్నా? రెస్పెక్ట్ ఇచ్చుంటాడా? గర్వంగా చూసుంటాడా? వినయంగా నిలవబడ్డాడు. అసలు పిలాతుకి ఉన్నటువంటి అర్హత ఏంటి యేసుప్రభుతో పోలిస్తే? పిలాతుకి యేసుప్రభు రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి అసలు? నా తెలియగడుగుతాను. మన ప్రభువు నిలవబడ్డాడు, ఆ న్యాయపీఠం, ఆ న్యాయస్థలం దగ్గర విచారించబడ్డానికి నిలవబడ్డాడు, వినయంగా నిలవబడ్డాడు. అన్యాయపు తీర్పు నొందాడు, కానీ నోరు తెరవలేదు, సమాధానం చెప్పలేదు, వాదించుకోలేదు, నిలవబడ్డాడు, అప్పగించుకున్నాడు. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తే కేసు మీద ఫస్ట్ భయం అనిపించింది, తర్వాత అనిపించింది, అరే ఎందుకు భయపడాలి? ఇదే ప్లేసులో యేసుప్రభు నిలవబడ్డాడు కదా, పౌలు నిలవబడ్డాడు కదా, ప్రవక్తలు నిలవబడ్డారు కదా, మనం ఎందుకు భయపడాలి అనిపించింది.
ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? ఆస్తి తగాదాలు కాదు, సువార్త నిమిత్తం ఎప్పుడైనా వెళ్ళారా? పక్కింటి వాళ్ళు కులాయం చేస్తే మా ఇంటి మీదకి నీళ్ళు వస్తాయని పోయి ఉంటారు. అలా కాదు నేను మాట్లాడుతున్నది. సువార్త కోసం ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళి ఒకసారి రండి, ఆ గర్వం ఉంటుంది, అప్పుడు వస్తుంది, భలే ఉంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని. మీరు ఒకసారి వెళ్ళరండి, పని కట్టుకుని వెళ్ళరండి. అంటే సువార్త కోసం వెళ్ళరండి. ఎలా వెళ్ళాలన్నా అంటే ఏం లేదు, ఆ కల్వరి టెంపుల్ గురించి మాట్లాడితే నెక్స్ట్ డే కేసు పడుతుంది, వెళ్ళిపోతారు అంతే. సీరియస్. బడా పాస్టర్లు ఉంటారు కదా, అలా కౌంటర్ వీడియో చేయండి, నెక్స్ట్ డే కేసు వస్తుంది, అలా వెళ్ళిపోయి ఓహో జాన్పాల్ అని చెప్పిన ఎక్స్పీరియన్స్ ఇదే అని అనుకోండి. ప్రభువు నిలబడిన స్థలం అది. రాత్రి అరెస్ట్ చేస్తే ఆయన్ని దాదాపు 12 గంటలకు అరెస్ట్ చేస్తే తెల్లవారేంత వరకు 6 సార్లు తీర్పు తీర్చారు ఆయన్ని, తిప్పి 3 సార్లు రోమన్ గవర్నమెంట్ తీర్పు తీరిస్తే 3 సార్లు సన్హెద్రిన్ సభ తీర్పు తీర్చింది, 6 సార్లు అన్యాయపు తీర్పు తీర్చింది. ఏ నేరం లేకపోయినా సరే నేరానికి పాత్రుడిగా చేసి సిలువెక్కించింది. ఒక్క మాట మాట్లాడలే ఆయన. మనం వాగుతున్నాం ఇప్పుడు ఆయన పేరు పెట్టుకొని. నోరు తెరవలే. ఆయన కనుక నోరు తెరిచి వాదించి ఉంటే ఆయనకు తిరిగి చెప్పేది ఎవడసలు? నోరు తెరవలే. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఎలా ఉంటుందో అలా మౌనంగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు అని తెలిసిన, అన్యాయం అని తెలిసిన, ఎందుకంటే ఇది ఆయన అప్పగించాడు, ఆయనకి ఇది న్యాయం అయితే ఈ అన్యాయాన్ని సహిస్తాను అని. మరి సహించవా? మనకు అన్యాయం జరిగిపోతుందట క్రైస్తవులకి. ఏం జరిగింది? ఏమన్యాయం జరిగింది క్రైస్తవులకి? ఎంత సుఖంగా ఉన్నాం మనం ఇక్కడ. అన్యాయం అనుభవించిన ఆయనే అంత మౌనంగా ఉంటే మనం ఎందుకు ఇంత ఎగిరెగిరి పడ్డాము ఆయన నమ్ముకొని? తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు సహోదరుని ఎలా ప్రేమించాడు అంటే, ఆయనకు ఎంత అన్యాయం చేసినా సరే మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయండి. ఇంక మినహాయింపు ఎవరు? మనం ఎవరి మీద పగ తీర్చుకోవాలి ఇప్పుడు? హింసించేవాడి కోసమే ప్రార్థన చేయమన్నాడు, ఇంక పగ తీర్చుకునేది ఎవరి మీద? మనకు ఎవడైతే శత్రువు ఉన్నాడో వాడి కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. ఇక మనం అన్యాయం చేయాల్సింది, పగ తీర్చుకోవాల్సింది, కోపం ప్రదర్శించాల్సింది ఎవరి మీద? ఎవరున్నారు? ఇక శత్రువే లేడే. ఇది క్రీస్తు నేర్పించాడు. మొదటిగా ప్రభుత్వానికి విధేయత. ప్రభువైన యేసుక్రీస్తు పిలాతు ఎదుట మౌనంగా నిలవబడ్డాడు, అన్యాయాన్ని సహించాడు. నంబర్ 2, సమాజాన్ని గౌరవించాడు. ఆయన తనను హింసిస్తున్న వారిని, మేకులతో కొడుతున్న వాళ్ళని, కొరడాలతో కొడుతున్న వాళ్ళని, ఎగతాళి చేస్తున్న వాళ్ళని, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. సమాజం పట్ల ఆయనకున్నటువంటి విధేయత. ఇక దేవుని పట్ల, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. చనిపోయే లాస్ట్ మూమెంట్లో కూడా నీ ఇష్టమే సిద్ధించాలి. ఇది కదా విధేయత అంటే. మరణం వరకు, అనగా సిలువ మరణం వరకు తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత విధేయత అంటే మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. మరణమే లేనోడు మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఈ 3 పాటించాలి. ప్రభుత్వానికి విధేయులంగా ఉండాలి, సమాజానికి విధేయత చూపించాలి, తర్వాత దేవునికి విధేయత చూపించాలి. ఒక ఎక్సెప్షన్ ఉంది ఇక్కడ. అదేంటంటే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయం కానీ చదివినప్పుడు అపోస్తులు ఎదిరిస్తారు ప్రభుత్వాన్ని. ఏ విషయంలో ఎదిరించారు? మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము. సువార్త విషయంలో ఎదిరించారు. సువార్త విషయంలో జీవులు వచ్చాయనుకో, సువార్త చెప్పకూడదని చెప్తాం, అప్పుడు వెళ్తాం జైలుకి. ఓకే, సువార్త విషయంలో రాజీ పడం, కానీ మిగతా విషయంలో తిరుగుబాటు చేయము. మనం రాజీ పడకుండా సువార్త విషయంలో కూడా తిరుగుబాటు చేయకూడదు. మరలా సువార్త చెప్తాం. శత్రుకు మేషకు అభ్యర్థుకోవాలని సాగిలపడండి, నో, చంపితే చంపుకో, సాగిలపడం. దానియేలు విషయంలో 30 రోజుల వరకు ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఓకే, చట్టం వచ్చిందని తెలుసు, కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేశాడు. మూసుకోం కాదు, కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేశాడు. నీ చట్టం నువ్వు ఫాలో అవ్వు, నా చట్టం నేను ఫాలో అవుతాను, నీ శిక్ష నువ్వు విధించు, ఆయన కాపుతారు ఆయన ఇస్తాడు. సింహాల భూమిలోకి వెళ్ళాడు. దేవుని విషయంలో మనల్ని రాజీ పడమంటే అక్కడ అసలు రాజీ పడం. మిగతా విషయాల్లో, సమాజానికి అభ్యంతరం కలిగించే విషయాల్లో అస్సలు తిరుగుబాటు చేయకూడదు. అది క్రైస్తవ లక్షణం కాదు.
దీనికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి మాదిరి. ఒకసారి అపోస్తలుడైన పౌలుని విచారణ చేస్తున్నప్పుడు సున్నం కొట్టిన గోడ అని తిట్టాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని సున్నం కొట్టిన గోడ అన్నాడు. అనగానే పక్కన ఉన్న వ్యక్తి అన్నాడు, అదేంటి న్యాయాధిపతిని అధికారిని ఇలా మాట్లాడతామంటే, అయ్యో నీ ప్రజల అధికారిని నిందించవద్దు అని వ్రాయబడింది, ఐఎమ్ సారీ అన్నాడు. నీ ప్రజల అధికారిని నిందించవద్దు, దూషించవద్దు అని రాయబడింది, ఐఎమ్ సారీ. ఆయన అధికారా నాకు తెలియదు, ఐఎమ్ సారీ. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఉంది బైబిల్లో. ప్రభుత్వానికి విధేయత చూపించారు క్రైస్తవులు, రోమా ప్రభుత్వానికి. ఈ చిన్న చిన్న ప్రభుత్వాలకు విధేయత చూపించడానికి మనకేంటి? మనం విప్లవాలు చేయం, ధర్నాలు చేయం, అల్లరి చేయం, రాస్తారోకోలు చేయం. మనం శాంతి కాముకులమే. మన సువార్తతో మనం చేసుకుంటాం, మన ప్రార్థన మనం చేస్తాం. ఒకవేళ మనల్ని వేధించేటువంటి, నిందించేటువంటి, హింసించేటువంటి చట్టం వస్తే గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకొని, పరలోకమందున మా తండ్రి, ఆ రాజు హృదయం నీ చేతిలో ఉంది కదా, తిప్పు నాయనా అని మొరపెడతాం. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ అందుకు మనకు మాదిరి. ఆయన సిలువ ఎక్కింది అన్యాయం చేసి కాదు, అన్యాయాన్ని సహిస్తూ, మన పాపాలని భరిస్తూ, దేవుని న్యాయానికి తను తాను అప్పగించుకొని, ఆయన నమ్ముకొని సమాజానికి వ్యతిరేకంగా మనం బ్రతకూడదు. అది ఆయనకు అవమానం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.